ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनीति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणम्। नमः विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले विष्णुते। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. మనం ఈరోజు శ్రీమద్ భాగవతం రెండవ స్కందంలో చివరిదైన 10వ అధ్యాయం గురించి చర్చించుకుంటున్నాము. గత వారం మనము శ్రీమద్ భాగవతం 9వ అధ్యాయంలో రెండో భాగం ముఖ్యంగా చతుశ్లోకి భాగవతం గురించి చూసామన్నమాట. ఏ విధంగా శ్రీమద్ భాగవతం యొక్క ఈ భాగవతం అనేది వేదాంత సూత్రాల యొక్క భాష్యం అయినప్పుడు ఆ వేదాంత సూత్రం అనేది సమస్త వేదాల యొక్క సారం వేదాంత సూత్రము. ఆ వేదాంత సూత్రం యొక్క భాష్యము శ్రీమద్ భాగవతం. అలాంటి శ్రీమద్ భాగవతముకి మూలము ఈ యొక్క 4 శ్లోకాలు. కాబట్టి ఆ 4 శ్లోకాలు ఏ విధంగా భగవంతుడు బ్రహ్మదేవుని యొక్క హృదయంలో ప్రవేశపెడతాడు. తేనే బ్రహ్మ హృదయాది కవయే అనేది మనం చూడడం జరిగిందనమాట. శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తారు. చైతన్య చరితామృతంలో రూపశిక్ష సందర్భంగా ఇదే విషయాన్ని మహాప్రభుడు వారు కూడా ధృవీకరిస్తారనమాట. సో మనము వీ హావ్ సీన్ ఆ 4 శ్లోకాలు మనము గత వారం చర్చించుకున్నాము. తర్వాత ఆ 4 శ్లోకాలు తర్వాత అదే బ్రహ్మదేవుడి హృదయంలో ఎలాగ అది పరివర్తన చెంది అంటే దాన్ని అభివృద్ధి చెంది బ్రహ్మదేవుడి నుంచి నారదముని నుంచి వ్యాస మహర్షికి ఏ విధంగా ఈ గురు శిష్య పరంపరలో ఈ యొక్క జ్ఞానం అనేది వచ్చింది అనేది మనము చూడడం జరిగింది. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో రెండో స్కందంలో చివరి అధ్యాయం మనము చూస్తాము. సో దట్ ద ఫస్ట్ శ్లోక ఇట్ సెల్ఫ్ ఇస్ మనం ఈరోజు 70% క్లాస్ మొదటి శ్లోకం మీద చర్చించుకుంటాం అనమాట. శ్రీ శుక ఉవాచ అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయః మన్వంతర ఈశానుకథ నిరోధో ముక్తిరాశ్రయః. సో ఇది యొక్క మొదటి శ్లోకము. ఈ శ్లోకం సుఖదేవ్ గోస్వామి ఏమని చెప్తున్నారంటే, ద శ్రీమద్ భాగవతం దేర్ ఆర్ 10 డివిజన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఫాలోయింగ్: the creation of the universe, the subcreation, planetary systems, protection by the Lord, the creative impetus, change of Manus, the science of God, returning home, back to Godhead, liberation, and the summum bonum. సో వాస్తవంగా సుఖదేవ్ గోస్వామి ఇంతవరకు ఈ యొక్క సృష్టికి సంబంధించి చెప్పారు. ఇక్కడ డైరెక్ట్గా సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారంటే, ఏ విధంగా ఈ భాగవతము యాక్చువల్గా భాగవతము చర్చించి యాక్చువల్గా ఇప్పుడు స్టార్ట్ అయింది. సో భాగవతం అనేది వాస్తవంగా ఈ 10 విషయాల సంగ్రహం అని చెప్తున్నారు అనమాట. ఏంటి ఆ 10 విషయాలు అంటే, మనం ఇక్కడ అత్ర సర్గ అనేది మొదటిది, అత్ర సర్గ విసర్గ సెకండ్ది. మూడవ సబ్జెక్ట్ ఏంటి? స్థానం పోషణం ఊతయ అనేది 5వ సబ్జెక్ట్ అనమాట. తర్వాత ఏంటి? మన్వంతర ఈశానుకత నిరోధ ముక్తి ఆశ్రయ. టోటల్గా 10 సబ్జెక్ట్స్. సో ఈ 10 సబ్జెక్టుల యొక్క సంగ్రహము శ్రీమద్ భాగవత గ్రంథం అని చెప్పడం జరిగింది. సో వాట్ ఆర్ దోస్ 10 సబ్జెక్ట్ మ్యాటర్స్ ఏంటి అంటే, అది ఇప్పుడు మనము కొంచెం విస్తారంగా చూస్తాము. శ్లోక నంబరు అయితే ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ఏమని చెప్తారంటే,
ఈ 10 విషయాల గురించి చెప్పి తర్వాత సుఖదేవ్ గోస్వామి హీ సేస్ దట్ వాస్తవంగా ఈ 10 విషయాల్లో ఈ 9 విషయాలు దేనికోసం చెప్పబడ్డాయి, 10వ విషయం గురించి చెప్పబడ్డాయి అని చెప్తారనమాట. సో లెట్ మీ షో యూ ద నెక్స్ట్ అదే నెక్స్ట్ శ్లోక చూపిస్తాను మీకు. దశమస్య విశుద్ధ్యార్థం నవానాం ఇహ లక్షణం వర్ణయంతి మహాత్మాన శృతేనార్థేన చాంజసః. సో ఆ దశమస్య అంటే ఆ 10వ సబ్జెక్ట్ ఏంటది, ఆశ్రయ అనే సబ్జెక్ట్ అనమాట. సో ఈ ఆశ్రయ అనే సబ్జెక్ట్ చెప్పడం కోసమే వాస్తవంగా మిగతా 9 యొక్క మిగతా రిమైనింగ్ 9 సబ్జెక్ట్స్ చెప్పడం జరిగింది అని చెప్తారనమాట. రైట్. సో వర్ణయతి మహాత్మానః, వర్ణయతి మహాత్ములు వర్ణించారు. దేనికోసం వర్ణించారు, ఈ 9 సబ్జెక్ట్ మ్యాటర్స్ ఆ 10వ సబ్జెక్ట్ చెప్పడం కోసమే ఈ 9 సబ్జెక్ట్స్ కూడా చెప్పారు అని చెప్పి. శృతేనార్థేన చాంజస అని చెప్పి, అంటే శాస్త్రాల ఆధారంగా డైరెక్ట్గా ఈ 9 సబ్జెక్ట్స్ 10వ సబ్జెక్ట్ కోసం చెప్పడం జరిగిందని. ఇప్పుడు ఆ 9 సబ్జెక్ట్స్ ఏంటి, ఆ 10వ సబ్జెక్ట్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూస్తాము. యాక్చువల్గా ఇదే సబ్జెక్ట్ ఈ యొక్క అధ్యాయంలో 3వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు ఈ యొక్క ఫస్ట్ ఈ 10th చాప్టర్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనము ఒక్కొక్క సబ్జెక్ట్ మ్యాటర్ గురించి విస్తారంగా నేను వర్ణిస్తాను మీకు. అంటే సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను నెక్స్ట్ 30 మినిట్స్ నేను చెప్పబోయేది మొత్తం శ్రీమద్ భాగవతం 12 స్కందాలని సంక్షిప్త రూపంలో చెప్తాను అనమాట. సో ఫస్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి అంటే సర్గ అంటే ప్రథమ సృష్టి. సో ప్రథమ సృష్టి ఎవరు చేస్తారు అంటే స్వయంగా భగవంతుడు నారాయణుడు చేస్తారనమాట. రైట్. శ్రీ మహావిష్ణువు నుంచి వస్తుంది. అంటే శ్రీ మహావిష్ణువు స్వయంగా భగవంతుని యొక్క శ్రీకృష్ణుడి యొక్క విస్తరణ చెప్తాం మనము. సో ఆ సర్గ సబ్జెక్ట్లో వాస్తవంగా ఏమవుతున్నాయంటే ఆ 23 యొక్క మూలకాలు ఏ విధంగా సృష్టింపబడుతున్నాయి అనేది ఆ సర్గ అనే సబ్జెక్ట్ మ్యాటర్ యొక్క ఎంటైర్ కాన్సెప్ట్. మనము ఈ 2వ స్కందంలో చూసినట్లయితే మనము ఇదే సబ్జెక్ట్ చర్చించుకున్నాము. ఐ గెస్ 6వ అధ్యాయంలోను 7వ అధ్యాయంలోను విస్తారంగా మనము ఈ సర్గ అనే కాన్సెప్ట్ చర్చించుకున్నాం. సర్గలో కూడా 2 రకాల సృష్టిలు ఉంటాయి, కారణ సృష్టి, కార్య సృష్టి అని చెప్పి. రైట్. ఇవన్నీ ఎలా అవుతాయంటే విష్ణువు ద్వారా అవుతాయి అన్నమాట. రైట్. ప్రథమ విష్ణువు మహావిష్ణువు, 2వ విష్ణువు గర్భోదక విష్ణువు, 3వ విష్ణువు క్షీరోదక్ష విష్ణువు అంటే పరమాత్మ. సో ఈ ముగ్గురు విష్ణువులు కలిపి సర్గ అనేది చేస్తారు, ప్రైమరీ క్రియేషన్. అది మనము చర్చించుకున్నాము. సో భాగవతంలో 3వ శ్లోకంలో ఇదే విషయం వస్తుంది అనమాట. ఏమని వస్తుంది, భూత మాతేంద్రియాదీయం జన్మ సర్గ ఉదాహరిత అని వస్తుంది అనమాట. రైట్. అంటే సర్గ అంటే అర్థం ఏంటి, ఇది అర్థము అంటే సింపుల్ చెప్పాలంటే ఆ మూలకాలు, ఆ 23 మూలకాలు. రైట్. ఏంటవి, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ఇంద్రియ వస్తువులు, 5 గ్రాస్ ఎలిమెంట్స్, దాని తెలుగులో ఏమంటారు, పంచమహాభూతాలు, 3 సూక్ష్మ పదార్థాలు అంటే మన బుద్ధి అహంకారం, మనస్సు బుద్ధి అహంకారం. సో మొత్తం 23 అనమాట. సో ఈ 23 యొక్క సంబంధించింది సృష్టి, ప్రథమ సృష్టి. ఈ 23 ద్వారానే మొత్తము ఈ లోకాలు అన్ని భౌతిక సృష్టి మొత్తం ఈ 23 వాటితోనే అవుతాయి అన్నమాట. ఇది ప్రథమ సృష్టి. 2వ సృష్టి అంటే ఏంటి, అది విసర్గ. సో విసర్గ అంటే 2వ సృష్టి. అది ఎవరు చేస్తారు అంటే బ్రహ్మదేవుడి ద్వారా అవుతుందన్నమాట. రైట్. సో ఇది బ్రహ్మదేవుడి యొక్క రోల్ ఏంటి అంటే జీవులు తమ యొక్క స్వభావాల రీత్యా వారికి అనువైన శరీరాలని సృష్టించడం. అంటే ప్రకృతి ఇస్తుంది శరీరాలని, బ్రహ్మదేవుడు ఏమి స్వయంగా ఇవ్వడు. సో కానీ బ్రహ్మదేవుడు ఏం చేస్తారంటే ఆ యొక్క స్పెసిమన్ని సృష్టిస్తాడనమాట. అంటే 86 లక్షల జీవరాశులు ఉన్నాయి చూసారు. ఆ జీవరాశుల్ని ఎవరు సృష్టిస్తారంటే బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు. ఎలా సృష్టిస్తాడు అంటే 86 లక్షలు ఎందుకు, ఆ నెంబర్ ఎందుకు అని ఏ ఆధారంగా సృష్టింపబడుతుంది అంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ అవర్ కాన్షియస్నెస్, మన యొక్క చేతన. సో అందుకని విసర్గ అంటే సింపుల్ చెప్పాలంటే బ్రాహ్మణో గుణ వైషమ్యాత్ విసర్గ పౌరుష స్మృత అని చెప్పి. సో గుణ వైషమ్యాత్, గుణ అంటే త్రిగుణాలు, గుణ వైషమ్యాత్ త్రిగుణాల ఆధారంగా ఈ యొక్క విసర్గ అనేది అవుతుంది అని చెప్పి. త్రిగుణాల ఆధారం అంటే చెప్పండి, త్రిగుణాలనే దట్ ఈస్ మోడ్స్ అంటారు, గుణాలు అని చెప్పి. సో అంటే వాస్తవంగా ఇప్పుడు నేను మీకు కొంచెం
సైన్స్ మ్యాథమెటిక్స్ భాషలో చెప్తాను. మ్యాథ్స్ స్టూడెంట్స్‌కి అర్థమవుతది. మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఏం ఫీల్ అవ్వద్దు. అర్థం కాకపోయినా ఏమీ ఫీల్ అవ్వద్దు. నో ప్రాబ్లమ్. అర్థమైన వాళ్ళకి అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్ ఉంటుంది. కంప్యూటర్ అంతాన కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది? కంప్యూటర్‌కి మనం ఏబీసీడీలు రాస్తాము. అది ఎలాగా ప్రాసెస్ చేస్తుందంటే ప్రతి దానికిని బైనరీ కోడ్‌లోకి వెళ్తుందనమాట. అంటే 8 బైట్స్ ఉంటాయి. ఒక బైట్‌లో 8 బిట్స్ ఉంటాయి. 0, 1 అని చెప్పి. అవునా కాదా? కాబట్టి 8 బిట్స్‌లోని ఎన్ని కాంబినేషన్స్ పెర్ముటేషన్ కాంబినేషన్స్ వస్తాయి అంటే 2 to the power of 8 అని అంటారనమాట. అంటే 0, 1, 0, 1, 0, 1, 0, 1, 0, 1, 0, 1 అలాగా కంప్యూటర్‌లో. సో, అంటే ఒక్కొక్క సెల్‌లోని 2 ఆప్షన్‌లున్నాయి. 2 8 సార్లు. అంటే 2, 2, 2 సార్లు ఏమవుతుంది? 2 to the power of 8 అవునా కాదా? మ్యాథ్స్ మ్యాథ్స్ తెలిసిన వాళ్ళకి నేను చెప్తుంది ఈజీగా అర్థమవుతది. దీన్నే ఇంగ్లీష్‌లో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారు. ఇంకా సులభతరమైన భాషలో చెప్పాలి అనుకుంటే మీకు 3 బాక్సులున్నాయి. ఆ 3 బాక్సుల్లో మీరు 0, 1 మాత్రమే రాయగలరు. అప్పుడు ఎన్ని రాయగలరు చెప్పండి? 0, 0, 0, 0, 0, 1, 0, 1, 0, 1, 0, 0, 1, 1, 1, 0, 1, 1, 1 అలా రాస్తాం కదా! కాబట్టి ప్రతి దాంట్లో కూడా 2, 2 రాయొచ్చు. 2 అంటే 2 to the power 2 is 4. 4 into 2 is 8. 8 minus 1 and 8 అంటే 8 రకాలు రాయొచ్చు. సో, అదే విధంగా ఆహ్, గుణాలు ఎన్నున్నాయి చెప్పండి? 3 గుణాలు. సత్వ, రజస్, తమస్. కాబట్టి భగవంతుడు సృష్టి ఎలా ఉంటుందంటే ఇది కూడా ప్రాపర్‌గా సైంటిఫిక్. ఎలా ఉంటుందంటే 3 to the power of n. n ఎంత ఉంటుందంటే బ్రహ్మదేవుడి సృష్టి ప్రకారం ఉంటుందనమాట. అంటే 2 బాక్సులు పెడితే 3 into 2, 3 ఉంటే 3 into 3, 3 to the power of 3, 4 ఉంటే 3 to the power of 4, 5 ఉంటే 3 to the power of 5. సో, అలాగ చెప్పుకుంటూ వెళ్ళిపోతే నీకు 86,00,000 జీవరాశులొస్తాయి. అంటే నీ కాన్షియస్‌నెస్ బట్టి అనమాట. అంటే నీ చేతన బట్టి అన్ని లక్షల జీవరాశులున్నాయి. సో, బ్రహ్మదేవుడు విసర్గ అంటే సింపుల్‌గా ఏంటి అంటే బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో ప్రతి జీవికి ఒక రకమైన చేతన ఉంటుంది. ఆ చేతన ప్రకారంగా ఒక రకమైన ఒక రకమైన శరీరం అవసరమవుతుంది. అంటే చేతన అంటే సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం ఆధారంగానే స్థూల శరీరం వస్తుంది. భగవద్గీత 15వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. అవునా కాదా? సో, 15వ అధ్యాయంలో మనం చూస్తాం భగవద్గీతలోని పురుషోత్తమ యోగలోని. నీ యొక్క సూక్ష్మ శరీరం బట్టే ఈ ఈ లోకంలో నీ చేతన ప్రకారంగానే నువ్వు ఒక రకమైన సూక్ష్మ శరీరం తయారవుతుంది. ఆ సూక్ష్మ శరీరం ఆధారంగానే ప్రకృతి మనకి ఒక రకమైన స్థూల శరీరాన్ని ఇస్తుంది నెక్స్ట్ జీవితంలో. సో, అదే విధంగా ఆ స్థూల శరీరం ప్రకృతి ఎలా ఇస్తుంది? ఎలా ఇస్తుంది అంటే అది దాన్ని బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో సృష్టిస్తాడనమాట. అన్ని రకాల స్పీషీస్ అనమాట. కాబట్టి ప్రతి కాన్షియస్‌నెస్ ఈ 86,00,000లో ఏదో ఒక దాంతో మ్యాచ్ అవుతుంది. అందుకే 3 to the power of n అని చెప్పాను. మ్యాథ్స్ అర్థమైన వాడికి ఆ సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఆయన కూడా శ్రీనివాసరావు గారు కనిపిస్తున్నారు ఇక్కడ. ఆయనకి ఈజీగా అర్థమవుతుంది. ఆయన చెప్తాడు తర్వాత మీకు. సో, 3 to the power of n. సో, ఆ విధంగా బ్రహ్మదేవుడు అంటే మనిషి యొక్క జాతి, జంతువుల జాతి, పశుపక్షాదుల జాతి మరియు అక్వాటిక్స్ అంటే జలరాశుల జాతి, సో, క్రిముల జాతి ఇలాగా పద్మపురాణంలో డీటెయిల్స్ ఉంటుంది. మనుషుల యొక్క జాతి 4,00,000 జాతులు అని చెప్పి ఉంటాయి. సో, 86,00,000 ఎలాగా ఆహ్, డివైడ్ అయ్యాయో కూడా రాసుంటుందనమాట. ఇదంతా బ్రహ్మదేవుడి యొక్క సృష్టి. దీన్నే ద్వితీయ సృష్టి అంటారు. దీన్నే విసర్గ అంటారనమాట. సో, శ్రీమద్ భాగవతం మనం చూసినట్లయితే సో, మొదటి స్కందము. మొదటి స్కందం అనేది యాక్చువల్‌గా చెప్పాలంటే భాగవతం యొక్క సంగ్రహము. వాస్తవంగా అది దట్ ఈస్ ద సమ్మరీ ఒక రకంగా చెప్పాలంటే. సమ్మరీ అంటే అందులో అన్నీ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ థట్. హ్మ్. బట్ రెండవ స్కందం ప్రారంభం నుంచి మనం చూసినట్లయితే, రెండో స్కందం నుంచి సర్గం అనేది ప్రారంభమవుతుంది. సర్గ అంటే ప్రథమ సృష్టి. సో, రెండో కందంలో ప్రారంభమై మూడో స్కందం 15వ అధ్యాయం వరకు సర్గ అనేది నడుస్తుంది. భాగవతంలో చెప్పాను కదా 10 టాపిక్స్ అని చెప్పి. ఆ 10 టాపిక్స్‌లో ఫస్ట్ టాపిక్ సర్గ. అది మీకు రెండో స్కందం నుంచి ప్రారంభమై, మూడో స్కందం 15వ అధ్యాయం వరకు నడుస్తుంది. ఆ 15వ అధ్యాయంలో అక్కడ మనకి కాలం అనేది కూడా ఎలా సృష్టింపబడుతుంది? కాలం అనేది ఎలా డివైడ్ అవుతుంది? ఇవన్నీ కూడా మీకు మూడో స్కందంలో వస్తాయి. మనము నెక్స్ట్ వీక్ నుంచే మనం మూడో స్కందం స్టార్ట్ చేస్తాము. సో, వి విల్ సీ ఇన్ థట్. సో, యెస్. సో, ఇది సర్గ. విసర్గ అనేది ఎలా వస్తుందంటే మూడో స్కందంలో 16వ అధ్యాయం నుంచి ప్రారంభమై మూడో స్కందం మొత్తం కవర్ అవుతుంది.
4వ స్కందం మొత్తం కవర్ అవుతుంది. 5వ స్కందం కూడా ఇంచుమించు 15 అధ్యాయాల వరకు ఇది విసర్గ అనేది నడుస్తుందనమాట. అంటే విసర్గ అంటే సింప్లీ స్పీకింగ్ ఏ విధంగా ఈ యొక్క బ్రహ్మదేవుని యొక్క అంటే ఈ యొక్క ప్రతి జీవికి ఒక రకమైన నిర్దిష్టమైన చేతన అనేది ఉంటుంది. ఆ సత్వ రజస్ తమో కాంబినేషన్‌లో. అంటే 0, 1, 2 అనుకోండి పోనీ. సో, కాబట్టి 3 టు ద పవర్ ఆఫ్ n. సో, ఆ కాంబినేషన్‌లో మనకి కాన్షియస్‌నెస్ ఉంటుంది కాబట్టి, ప్రతి కాన్షియస్‌నెస్‌కి ఒక నిర్దిష్టమైన శరీరాన్ని తయారు చేస్తారు. ఇది. మరియు ఏ విధంగా ఈ యొక్క జీవుల్ని సృష్టించడం ఒకటి. జీవులంటే ఆత్మలను కాదు. ఆత్మలకి, వాళ్ళ కోరికలకి అనువైన శరీరాలని, జీవరాశుల్ని సృష్టించడం ఒకటి. తర్వాత అది ఏ విధంగా విస్తరించాయి. విస్తరించడం అంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనుష్య జాతి అనేది ఎలా వచ్చింది? ఇప్పుడు 86 లక్షల జీవరాశుల్లో మనం కూడా ఒకటి కదా! సో, మనం ఎలా విస్తరించాము? ఫర్ ఎగ్జాంపుల్ స్వయంభూ మనువు. కాబట్టి మనువు నుంచి తర్వాత ఫర్దర్‌గా ఎలా విస్తరించాం మనం? సో, మనకి ఫర్ ఎగ్జాంపుల్ గోత్రాలు అంటాము. గోత్రాలంటే ఏంటసలు? సో, ఇవన్నీ కూడానా విసర్గ కింద వస్తాయన్నమాట. సో, ఏ విధంగా ఈ మానవాళి విస్తరించింది అని చెప్పి. కాబట్టి సింపుల్ చెప్పాలంటే ప్రజాపతిస్ ఉంటారా? ప్రజాపతిస్ నుంచి వాళ్ళ యొక్క కుమార్తెలు వాళ్ళు ఏ విధంగా ఎవరిని వివాహం చేసుకున్నారు? మొదటి వంశం, రెండో వంశం, మూడో వంశం. సో, ఇదన్నీ సబ్జెక్ట్ మ్యాటర్స్ అన్నీ కూడా 3వ స్కందం సగభాగము, 4వ స్కందము మరియు 5వ స్కందం సగభాగంలో వస్తాయన్నమాట. ఇది సెకండరీ క్రియేషన్. తర్వాత 3వ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటంటే అత్ర సర్గ విసర్గశ్చ స్థానం. స్థానం అనేది 3వ సబ్జెక్ట్ మ్యాటర్ అన్నమాట. సో, స్థితిర్ వైకుంఠ విజయః అని చెప్పడం జరిగింది. స్థానం అంటే స్థితి. అంటే భగవంతుడు ఒకటి జీవరాశులను తయారు చేసేసాడు. భగవంతుడు లోకాలను తయారు చేశాడు. అది సర్గ. జీవరాశులను తయారు చేశాడు. అది విసర్గ. తర్వాత ఏంటి? 2 అయిన తర్వాత ఆ జీవుల యొక్క కోరికల్ని తీర్చడం కోసం వారికి అనువైన ప్రదేశాలు కూడా తయారు చేయాలి. కాబట్టి ఈ భౌతిక సృష్టి భగవంతుడి యొక్క ఈ భౌతిక సృష్టి ఆహ్, ఏ ఏ విధంగా ఉంటుంది? అంటే ఏ విధంగా అంటే ఎవరెవరి కోరికలకు అనుగుణంగా ఒక్కొక్క లోకాలనేవి ఉంటాయి. వాటి యొక్క వర్ణన అనేది స్థానం అనే కాన్సెప్ట్‌లో ఉంటుందన్నమాట. ఇది భాగవతము 5వ స్కందంలో లాస్ట్ 10 అధ్యాయాలు. అంటే 5వ స్కందంలో మొదటి భాగము విసర్గ కిందలో వస్తే, 5వ స్కందంలో రెండవ భాగం మొత్తం కూడా స్థానం కింద వస్తుందన్నమాట. స్థానం. సో, భగవంతుడు ప్రతి జీవికి వారి యొక్క కోరికలకు అనుసారంగా ఒక రకమైన క్షేత్రాన్ని ఇస్తాడనమాట. ఇప్పుడు శరీరం అనేది ఒక రకమైన క్షేత్ర. బికాజ్ శరీరం అవసరం కదా! నీ కోరికలు తీర్చుకోవడానికి. ఆ శరీరంతో పాటుగానే ఒక రకమైన నీకు భూలోకమని, భువర్లోకమని, స్వర్గలోకమని ఇవన్నీ ఏంటి ఒక రకమైన ఇది క్రియేషన్. సిమిలర్‌గా భూలోకంలో కూడా 7 దీపాలుంటాయి. జంబూ దీపం, ప్లక్ష దీపం, సాల్మలి దీపం. సో, ఇలాగ చెప్పుకుంటూ పోతుంటాయి. సో, సో, మనం కూడా చదువుతాం. అంటే యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞ బ్రాహ్మణులు చదువుతారు. జంబూ దీపే భరతఖండే భరతవర్షే భరతఖండే అని చెప్పి ప్రథమాధ్యాయే తర్వాత వైవస్వత మను చెప్పి అలా చెప్తారనమాట. కాబట్టి సో, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఏంటి ఇవన్నీ ఏంటయ్యా అంటే భగవంతుడి దృష్టిలో ప్రతి ప్రదేశం కూడా ఒక రకమైన సుఖాన్ని, దుఃఖాన్ని ఇస్తాడు. ఇవన్నీ కూడా సింపుల్ చెప్పండి రైట్ సిట్యుయేషన్ ఫర్ లివింగ్ ఎంటిటీ. ఒక బద్ధ జీవి తమ కోరికలు తీర్చుకోవడం కోసము ఏ లోకాల్లో ఉంటే పర్ఫెక్ట్‌గా ఉంటుందో అవన్నీ సృష్టిస్తాడనమాట. ఇది స్థానము. ఇది మనకి 5వ స్కందంలో చివరి 10 అధ్యాయాల్లో వస్తుంటుంది. అంటే అప్రాక్సిమేట్ చెప్తున్నాను. సో, 4థ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటంటే స్థానం ఆ స్థానం తర్వాత అత్త సర్గ విసర్గశ్చ స్థానం పోషణమేవచ. పోషణం. సో, సబ్జెక్ట్ మ్యాటర్ 4 ఈస్ కాల్డ్ పోషణం. పోషణం అంటే సింపుల్ పోషణ అంటే పోషించేవాడు. రక్షించేవాడు, పోషించేవాడు, నరిష్డ్. సో, అంటే భగవంతుడు ఏ విధంగా తన భక్తులని పోషిస్తాడు? ఏ విధంగా తన భక్తుల్ని రక్షిస్తాడు? ఏ విధంగా తన భక్తుల్ని వారి యొక్క యోగక్షేమాలను చూసుకుంటాడు? అనే సబ్జెక్ట్ మొత్తం కూడా దిస్ ఇస్ ద 4థ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ భాగవతం. 4 సబ్జెక్ట్ మ్యాటర్ అన్నమాట. ఇది ఎక్కడొస్తుందంటే 6వ స్కందంలో వస్తుంది. సో, 6వ స్కందం మనం చూసినట్లయితే మొత్తం 6వ స్కందం మొత్తం మీద కూడా ఇదే సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటుందన్నమాట. ఏంటది? పోషణము. అంటే ఏంటి? భగవంతుడు తన భక్తులు అంటే అంటే భక్తుడనేవాడు భగవంతుని ఆశ్రయాన్నే కోరుకుంటాడు. కానీ అలాంటి వాడు కూడా కొన్నిసార్లు తెలియకుండానా తప్పు చేస్తాడు. కొన్నిసార్లు తెలిసి కూడానా కానీ సంహౌ అతని అనర్థాల వలన తప్పు జరిగిపోతూ ఉంటుంది.
సో ఇలాంటి ఆల్ కేస్ స్టడీస్ భగవంతుడు కొన్నిసార్లు శిక్షిస్తాడేమో, శిక్షించవచ్చు, కానీ వాళ్ళని విడిచిపెట్టాడు, వాళ్ళు వదిలేడు, వారిని ఆ, అని ఉపేక్షించడం అంటారు, ఐ డోంట్ నో. సో వాళ్ళని భగవంతుడు తిరస్కరించాడు. వాళ్ళని తిరస్కరించాడు అనమాట. కాబట్టి భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళని తిరిగి తన యొక్క చరణ పాదాల చెంతకు తీసుకొస్తాడనమాట. అదే పోషణం అనే కాన్సెప్ట్ 6వ స్కందంలో మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 6వ స్కందం ప్రారంభం ఎలా అవుతుంది? అజామిలుడితో ప్రారంభం అవుతుంది. అజామిలుడి సెక్షన్ మనం చూసినట్లయితే అతను కూడా ఒకప్పుడు ఒక ఒక నిష్ఠగా ఉండే బ్రాహ్మణుడు, విష్ణు ఆరాధన చేసేవాడు. అలాంటి వ్యక్తి ఏ విధంగా తను ఒక తప్పుడు పని చేయడం వలన అతడు ఒక ఊబిలో కూరుకుపోతాడు. ఆ విధంగా ఈ భౌతిక సంసారంలో కూరుకుపోయి ఎన్నెన్నో అపరాధాలు చేస్తాడు. కానీ చివరికి ఫైనల్ గా భగవంతుడు తిరిగి ఆయన రక్షిస్తాడు. రక్షించి ఆయన తిరిగి తన చరణ పాదాల చెంతకు తీసుకొస్తాడు అనమాట. సో తర్వాత మనము 6వ స్కందంలో విసి చిత్రకేతు మహారాజ్ సెక్షన్ కానీ, వృత్రాసురు సెక్షన్ కానీ, దక్షుడు సెక్షన్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే 6వ స్కందం మొత్తం కూడా ఇంద్రుడి సెక్షన్ కానీ, రైట్, ఇంద్రాన్ దితి. సో మొత్తం 6వ స్కందం మొత్తం మీద మనం చూసినట్లయితే ప్రతి స్టోరీలో కూడా భగవంతుని యొక్క భక్తుడు ఏ విధంగా తప్పులు చేశాడు, తప్పులు జరిగాయి, దానికి వల్ల వాళ్ళు ఏ విధంగా అనేక సమస్యలు పడ్డారు, కానీ భగవంతుడు ఎలాగ వారిని, సరే వారు కొంచెం ముందు వెనక సమస్యలు అనేసి ఎలాగ చివరికి భగవంతుడు వాళ్ళందరినీ ఎలా రక్షించాడు, వారిని తిరిగి తన చరణ పాదాల చెంతకి ఎలా తీసుకొచ్చాడు. ఇది 6వ సబ్జెక్ట్ మ్యాటర్. దాన్నే పోషణము అంటారు. సో లార్డ్ నరిషెస్. తల్లి బిడ్డ ఎన్ని తప్పులు చేసినా సరే కొంచెం మందలిస్తుందేమో కానీ ఆ పిల్లవాడిని పోషించడం మానేదు, ఆ పిల్లవాడిని రక్షించడం మానేదు, ఆ పిల్లవాడు యోగక్షేమాలు చూసుకోవడం మానేదు. అదేవిధంగా భగవంతుడు కూడా తన భక్తుల యొక్క యోగక్షేమాలు చూసుకోవడం మానేయడం అనమాట. ఈ సబ్జెక్ట్ ఇది 6వ సబ్జెక్ట్. ఇది ఎన్నో సబ్జెక్ట్? ఇది సబ్జెక్ట్ నెంబర్ 4. ఇది ఎక్కడ వస్తుంది? 6వ స్కందంలో వస్తుంది అనమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ నెంబర్ 5 ఇస్ కాల్డ్ ఊతి. ఊతి అంటే ఏంటి? ఇంక్లినేషన్ అనమాట. అంటే ఇంక్లినేషన్ అంటే సరే మనోభావన అనుకోండి. ఊతి అంటే 7వ స్కందంలో ఇదొక సబ్జెక్ట్ మ్యాటర్. ఏంటి సబ్జెక్ట్ అంటే 2 రకాల వ్యక్తిత్వాలు ఉంటాయి. సరే మనస్తత్వాలు అనుకోవచ్చు. ఊతి అంటే మనస్తత్వం అనుకోవచ్చు. 2 రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఒకటి ఆసురీ మనస్తత్వం, ఒకటి దైవీ మనస్తత్వం. సో ఆసురీ మనస్తత్వం అంటే రాక్షస ప్రవృత్తి, ఊతి అంటే ప్రవృత్తి. సంస్కృతంలో ఊతి అంటారు, తెలుగులో దాన్ని ప్రవృత్తి అనొచ్చు. 2 రకాల ప్రవృత్తులు ఉంటాయి. ఒకటి ఆసురీ ప్రవృత్తి, ఇంకొకటి దైవీ ప్రవృత్తి. దైవీ ప్రవృత్తి అంటే డివైన్, ఆసురి అంటే డెమోనాయిక్. అంటే భగవంతుని యొక్క భక్తుడు అనేవాడి యొక్క ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ భగవంతునికి వ్యతిరేకంగా వెళ్ళే రాక్షసుడి యొక్క ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే బయటికి చూసినట్లయితే కొంతమంది చూడడానికి చాలా చక్కగా ఉంటారు, కానీ వారి ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి అయి ఉండొచ్చు. కొంతమంది చూడడానికి చాలా రాక్షసులా ఉంటారు, రాక్షస కుటుంబంలో పుట్టి ఉండొచ్చు, కానీ వారి ప్రవృత్తి దైవీ ప్రకృతి అయి ఉండొచ్చు. సో సో డివోటీ అంటే ఎవడు, డివైన్, డెమోన్ అంటే ఎవరు, రాక్షసుడు అంటే ఎవరు, దేవత అంటే ఎవరు. సో ఈ 2 కాన్సెప్ట్లని 7వ స్కందంలో వర్ణన వస్తుంది. అదే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి యొక్క చరిత్ర. సో ప్రహ్లాదుడు దేనికి ప్రతీక అంటే దైవత్వానికి ప్రతీక, రైట్. సో దైవత్వానికి ప్రహ్లాదుడు ప్రతీక అనమాట. అంటే డివైన్ నేచర్, దైవ గుణం, దైవ ప్రవృత్తి. ఆసురీ ప్రవృత్తి అంటే రాక్షస ప్రవృత్తికి ఎవడి ప్రతీక అంటే హిరణ్యకశిపుడు. సో వీళ్ళిద్దరు మళ్ళీ ఎవరు అంటే స్వయాన తండ్రి కొడుకులు, ఒకే కుటుంబీకులు, ఒకే రక్తం ఒకే కుటుంబం అన్నీ ఉండొచ్చు, కానీ ఒకటి 100% రాక్షస ప్రవృత్తికి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే ఇంకొకడు దైవ ప్రవృత్తికి కేర్ ఆఫ్ అడ్రస్. సో ఎక్స్టర్నల్ గా 2 సేమ్ యాజ్ ఇట్ ఈస్, కానీ ఇంటర్నల్ గా అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ దైవీ ప్రవృత్తి వర్సెస్ ఆసురీ ప్రవృత్తి. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎందుకంటే మనం చదివినప్పుడు మనకి అర్థమైపోతుంది. అంటే నేను యాక్చువల్గా ఎక్కడ ఫిట్ అవుతాను అంటే 2 పర్సనాలిటీస్ యొక్క వర్ణన మొత్తం డీటెయిల్ డిస్క్రిప్షన్ వస్తుంది. నా యొక్క లక్షణాలు ఎవరితో మ్యాచ్ అవుతున్నాయి, ప్రహ్లాదుడితో మ్యాచ్ అవుతున్నాయా, హిరణ్యకశిపుడితో మ్యాచ్ అవుతున్నాయా, మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు. ఆ సబ్జెక్ట్ మ్యాటర్ అంతా 6వ స్కందంలో వస్తుంది, 7వ స్కందంలో వస్తుంది. దట్ ఇస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ 5 ఊతి అంటే ప్రవృత్తి. సబ్జెక్ట్ మ్యాటర్ నెంబర్ 6 అదేంటంటే మన్వంతర అని చెప్పి. సో మన్వంతర అంటే మనువుల యొక్క పాలన అని చెప్పి.
సో ఈ మనువుల యొక్క పాలన అంటే ఎవరు మీకు చాలాసార్లు చెప్పాను. ఏ విధంగా ఈ సృష్టిలో ఈ సృష్టిలో బ్రహ్మదేవుడు 100 ఏళ్ళు పాలన సాగిస్తాడు ప్రతి బ్రహ్మాండంలోని. బ్రహ్మదేవుడి యొక్క ప్రతిరోజు ఏంటంటే 100 దివ్య యుగాలు ఉంటాయి అందులోని. 1000 దివ్య యుగాలు ఉంటాయి. బ్రహ్మదేవుడు రాత్రిలో మళ్ళీ 1000 దివ్య యుగాలు ఉంటాయి. సో డే టైం 12 అవర్స్. 12 అవర్స్ బ్రహ్మదేవుడి యొక్క 12 రోజులు అంటే మనకి 1000 దివ్య యుగాలు అనమాట. ఒక దివ్య యుగం అంటే ఏంటి? సత్య, త్రేత, ద్వాపర, కలి ఈ 4 కలిస్తే ఒక దివ్య యుగం అనుకుంటాము. ఇంటూ 4 రైట్. సో అది కలిపితే ఒక బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు. బ్రహ్మదేవుడు ఒక రోజులో 14 మనువులు పాలన సాగిస్తారనమాట. ప్రతిరోజు కూడా ఈ మనువు అనేది పోస్ట్, బ్రహ్మ అనేది పోస్ట్. లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను, బ్రహ్మ అనేది ఒక పోస్టు, అదొక వ్యక్తి కాదు అని చెప్పి. సో సిమిలర్గా అంటే బ్రహ్మ అంటే ఆ పోస్ట్లో ఎవరు ఉంటారంటే జీవతత్వం ఉంటారు. పోస్ట్ అంటే బై డిఫాల్ట్ జీవతత్వమే ఉంటారు. విష్ణు అనేది పోస్ట్ కాదు, రైట్. విష్ణు అనేది పర్సనాలిటీ, బ్రహ్మ అనేది పోస్ట్, ఇంద్ర అనేది పోస్ట్, ఆ సప్తర్షులు అనేది పోస్ట్, మనూస్ అనేది పోస్ట్. దయచేసి అందరూ కూడా మ్యూట్లో పెట్టుకోండి. సో ఆల్ దీస్ ఆర్ పోస్ట్స్ అనమాట. కాబట్టి సో బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో 14 మనువులు పాలన సాగిస్తారు. స్వయంభూ మను, స్వారోచిష మను, రైవత మను, చక్షుష మను. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉండే మను పేరు వైవస్వత మను. అందుకే మీరు ఏ యజ్ఞంలో కూర్చోండి, ఏ వేద మంత్రాలు చదవండి, ఆ పండితులు వైవస్వత మను అని మీరు చెప్తారనమాట. జంబుద్వీపే భరతవర్షే భరతఖండే పాడ్యే వైవస్వత మను చెప్పాలి చెప్తారనమాట. ఉత్తరాయణ లేకపోతే దక్షిణాయనం చెప్తారు. సో అంటే మనం ఉండేది ఏంటి, బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో 14 మనువులు ఉన్నప్పుడు ఆ 14 మనువులు 7వ మను పాలనలో మనం ఉన్నాం ఇప్పుడు. దాన్ని వైవస్వత మను అంటామన్నమాట. సో ఇలాగా చెప్పండి 14 మనువులు ఉంటారు. ప్రతిరోజు బ్రహ్మదేవుడు ప్రతిరోజులో కూడా ఈ 14 మనువులు అనేవాళ్ళు ఆ 14 పోస్టులు జనాలు వస్తూ ఉంటారు అనమాట, రైట్. సో ప్రతి మనువుకి అప్పుడు ఎన్ని ఉంటాయి చెప్పండి? 1000 దివ్య యుగాలు. బ్రహ్మదేవుడు ఒక రోజు అంటే 1000 దివ్య యుగాలు. 1000 దివ్య యుగాల్లో 14 మనువులు అంటే 1000 డివైడెడ్ బై 14 ఎంత వస్తుంది మీకు చెప్పండి? ఇంచుమించుగా 71, 72 మధ్యలో వస్తుంది అనమాట. అంటే ఒక మనువు యొక్క పరిమితి ఎంత అంటే 71 దివ్య యుగాలు అనమాట. అది స్వయంభూ మనువు కానీ, స్వారోచిష మనువు కానీ, ఏ మనువు అయినా సరే. సో ఆ 71, 72 ఇయర్స్ దివ్య యుగాల పాటు ఆయన అంటే 71 సత్యయుగాలు చూస్తాడు, 71 త్రేతాయుగాలను పాలిస్తాడు, 71 ద్వాపర యుగాలను పాలిస్తాడు, 71 కలియుగాలను పాలిస్తాడు ఒక ప్రతి మనువు. కాబట్టి ఆ టైంలో దట్ మను వివిధ 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 దెర్ ఆర్ సెట్ ఆఫ్ పర్సనాలిటీస్ ఎపియర్. ఎవరు? మను అంటే మను అని ఫిక్స్డ్. ఒక మను కాలంలో, మను కాలం అంటే 71 దివ్యయుగాలు చెప్పుకున్నాము. ఒక మను కాలంలో ఒక మను ఉంటాడు, మను పుత్రులు ఉంటారు, తర్వాత దేవతలు ఉంటారు. దేవతలు అనేవాళ్ళు కూడా ఒక మను టైంలో ఫిక్స్డ్ అవుతారు అనమాట. దేవతలు అనేవాళ్ళు కూడా చెప్పినట్టుగా అది కూడా పోస్ట్లే, జీవాత్మలే దేవతల కింద ఆ పోస్టు కొండాలు ఉంటారనమాట. అది మను టైంలో ఉంటారు. సో మనుపుత్ర, దేవతాస్, సప్తఋషులు అంటాం కదా, ఈ సప్తఋషులు కూడా అది కూడా పోస్ట్లే. సో మోస్ట్ క్వాలిఫైడ్ పీపుల్ అందరూ కూడా ఈ పోస్టుల్లో వస్తారనమాట. మను టైం ఒక మను కాల పరిమితిలో ఈ పోస్టులు ఫిక్స్డ్ ఉంటాయి, సప్తఋషులు ఫిక్స్డ్ ఉంటారు. తర్వాత ఆ మను టైంలోనే మన్వంతరాస్ వస్తారన్నమాట. ప్రతి మను టైంలో కూడా ఒక అవతారం వస్తారనమాట. సో మన్వంతర అవతారాలు ఉంటాయి. లాస్ట్ టైం చెప్పాను మీకు సబ్జెక్ట్. ప్లస్ ఇవి కాకుండా కూడా ప్రతి ఒక్క యుగంలో కూడా భగవంతుడు మళ్ళీ వివిధ అవతారాలు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ త్రేతాయుగంలో రాముడు వస్తాడు, ద్వాపర యుగంలో కృష్ణుడు వస్తారు, రైట్. సో కలియుగంలో కలికి భగవంతుడు వస్తారు, ఇంకా రకరకాల మత్స్య అవతారం, మీన అవతారాలు ఇవన్నీ ఉంటాయి. వేరే అవతారాలు వస్తూనే ప్రతి యుగంలో అవతారాలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కాకుండా కూడా ప్రతి మనుకు మన్వంతర అవతారం ఉంటుంది. అంటే ఆ మను టైంలో ఈ అవతారాలు వస్తున్నట్టు అనమాట. సో ఇవన్నీ సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్కడ చర్చింపబడుతుంది అంటే 8వ స్కందంలో చర్చకు వస్తుంది, 8th క్యాంటో.
సో 8వ స్కందంలో ఇవన్నీ చర్చించుకోవచ్చు. దాన్నే మన్వంతర అంటారు. అంటే ఈ 14 మనువులకు సంబంధించిన విషయాలన్నీ అందులో వస్తాయి. అంతేకాదు ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనం ఉండే మనువు యొక్క లైఫ్ స్పాన్ అంటే ఆయన పేరేంటంటే వైవస్వత మనువు. అతని కాల పరిమితి అంతా సో 43,40,000 ఇయర్స్. ఇది ఒక దివ్య యుగము. 43.4 lakhs 43,40,40,40,40,000 ఇది ఒక దివ్య యుగము ఇంటూ 71 చేయండి. 43 లక్షలు ఇంటూ 71 వేసుకుంటే మీకు ఎంత వస్తుంది? సుమారు 10 కోట్ల సంవత్సరాలు వస్తుంది. అంటే మనిషి లెక్కల ప్రకారంగా 10 కోట్ల సంవత్సరాలు ప్రతి మను యొక్క కాల పరిమితి. రైట్. సో ఇన్ దిస్ టైం 72 దివ్య యుగాలు రొటేట్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఈ సబ్జెక్ట్ మ్యాటర్స్ నెక్స్ట్ ఇప్పుడు మనం వైవేషం చెప్పుకున్నాం కదా. 7th 8th ఎవరు, 9th ఎవరు, 10th ఎవరు, 11th ఎవరు, 12th ఎవరు, 13th ఎవరు, 14th ఎవరు, ఇవన్నీ కూడా ఆల్రెడీ భాగవతంలో ఉన్నాయి. అంటే రాబోతున్న మనూస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే అవన్నీ పోస్టులు కాబట్టి. బ్రహ్మదేవుడు ముందు రోజులో కూడా 14 మనువులు వచ్చారు, ఈసారి కూడా 14 మనువులు వస్తారు, నెక్స్ట్ టైం కూడా మళ్ళీ 14 మనువులు వస్తారనమాట. అయితే అవి అని చెప్పినట్టు అవన్నీ కుర్చీలు అవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో 27 రాష్ట్రాలు అనుకుందాము. 27 రాష్ట్రాలకి 27 ముఖ్యమంత్రులు ఉంటారు, అవునా కాదా? సో 27 ముఖ్యమంత్రులు ప్రతి 5 ఏళ్ళకి మారుతుంటారు అట్లీస్ట్. యా. సో ఆంధ్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి. సో అవన్నీ ఏంటవి? అవి కుర్చీలు. అందులో ఎవరు కూర్చుంటారు అనేది మారచ్చు, కానీ కుర్చీలు పేర్లు మారవన్నమాట. అదే విధంగా ఈ 14 మనూస్ అనేవాళ్ళు ఆ 14 కుర్చీలు అనమాట. ఆ కుర్చీల పేర్లు స్వయంభవ మను అని చెప్పి, ద్వారోషి మను, శ్రీమతి దేవేంద్ర ఇంద్రుడు అని చెప్పి. వాటిలో ఎవరు కూర్చుంటారు అనేది ఎలా ఉంటుందంటే హూ ఇస్ ద మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ అక్కడ కూర్చుంటారు అనమాట. సో ఈసారి బ్రహ్మదేవుడు వచ్చిన వాడు నెక్స్ట్ టైం ఇంకొక కింద రావచ్చు, లేకపోతే వేరే పొజిషన్ వచ్చిన వాడు నెక్స్ట్ టైం బ్రహ్మదేవుడి కింద రావచ్చు. అది ఆల్ డిపెండ్స్ అపాన్ ఆ వ్యక్తి ఎంత ఆయన భక్తి మార్గంలో ప్రగతి సాధించాడు, ఎంత ఆయన తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు అనే దాన్ని బట్టి, ఆ యోగ్యత బట్టి నెక్స్ట్ కాలంలో ఆ పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మొత్తం ఎక్కడ మనకి డిస్కషన్కి వస్తుంది అంటే 8వ స్కందంలో డిస్కషన్కి వస్తుంది. 8వ స్కందం, దీన్నే మన్వంతర అంటారనమాట, 8th canto. సో బ్రహ్మదేవుడి యొక్క విసర్గ చెప్పాం కదా. సో విసర్గ అనేది ఎప్పుడవుతుంది? ఈ లెక్క ప్రకారంగా విసర్గ అనేది ఎప్పుడవుతుంది? ప్రతిరోజు అవుతుంది. సర్గ అనేది ఎప్పుడవుతుంది? బ్రహ్మదేవుడి యొక్క జీవన కాల పరిమితిలో ఒకేసారి అవుతుంది. బ్రహ్మదేవుడు ఎప్పుడైతే పుట్టాడో అది సర్గలో భాగంగా బ్రహ్మదేవుడు పుడతాడు. ప్రథమ సృష్టి అంటే 23 మూలకాలు. 23 మూలకాలు అయిన వెంటనే బ్రహ్మదేవుడిని కూడా భగవంతుడు పుట్టిస్తాడు. సో బ్రహ్మదేవుడు పుట్టించడం వరకు అదంతా సర్గ. అంటే ఆయన ఒక్కసారి పుడతాడు కదా, ఒకసారి పుడతాడు. తర్వాత మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత బ్రహ్మదేవుడు తిరిగి అన్ని జీవులతో కలిపి భగవంతుని యొక్క బ్రహ్మాండంతో కలిపి భగవంతుడి శరీరంలోకి వెళ్ళిపోతారు అనమాట. సో సర్గ అనేది బ్రహ్మదేవుడి జీవిత కాలంలో ఒకేసారి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితకాలం మనం ఎన్నిసార్లు పుడతాము? ఒకసారి పుడతాము. ఎన్నిసార్లు పోతాము? ఒకసారి పోతాము. అదేవిధంగా బ్రహ్మదేవుడి జీవితకాలంలో ఒకసారి పుడతాడు, సర్గ అది. విసర్గ ఎన్నిసార్లు అవుతుంది అంటే బ్రహ్మదేవుడికి ప్రతిరోజు అవుతుంది. ఇదో కాన్సెప్ట్ మీకు తర్వాత మేబీ ఇక్కడే చెప్పేస్తాను. విసర్గ అంటే ద్వితీయ సృష్టి. ఆ ద్వితీయ సృష్టి ఎవ్రీడే బ్రహ్మ హ్యాస్ టు డూ ఇట్. ఎందుకంటే బ్రహ్మదేవుడు రాత్రి 12 గంటలు పడుకునేటప్పుడు ఏమవుతుంది? మళ్ళీ గర్భోదక్ష సముద్రం నీళ్ళంతా పైకి వెళ్ళిపోయి 14 లోకాలు మునిగిపోతాయి. జీవరాశులు మొత్తం అంతమైపోతారు. జీవరాశులు మొత్తం అంతమైపోయి జీవులన్నీ కూడా అంటే ఆత్మలన్నీ కూడా గర్భోద సముద్రంలో కలిసిపోతాయి. మళ్ళీ బ్రహ్మదేవుడు తెల్లవారు లెగ్గానే ఎలా ఉంటుందంటే మళ్ళీ స్టార్ట్, ఏదో సినిమాలో ఉంటుందన్నమాట. కళ్ళు మూసి అంటే నిద్ర పడుకుని పోతారు, తెల్లారు లెగిసిన తర్వాత మళ్ళీ బిగినింగ్. సో అలాగనే బ్రహ్మదేవుడు లెగ్గానే ఏమవుతుంది? మళ్ళీ లోకాలన్నీ కూడా బ్యాక్ టు స్క్వేర్ వన్. మళ్ళీ బ్రహ్మదేవుడు మళ్ళీ మొత్తం 86 లక్షల జీవరాశులను సృష్టిస్తాడు. మళ్ళీ బ్రహ్మదేవుడు ప్రతి ఒక్క జీవరాశి, మనుషులు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, అన్ని జీవరాశులు కూడా అవి ఎలాగ విస్తరించాలి, ఎందుకంటే అసంఖ్యాకమైన ఆత్మలు ఉన్నాయి. ఆత్మలన్నిటికీ శరీరాలు ఇవ్వడము మరియు వాటిని ఫర్దర్గా విస్తరించడం చేయడం ప్రతిరోజు బ్రహ్మదేవుడు చేస్తాడు. మళ్ళీ రాత్రి అయ్యేసరికి పడుకుంటాడు, మళ్ళీ సమస్తము
డిజాల్వ్ అయిపోతుంది, మళ్ళీ సృష్టింపబడుతుంది. అందుకే అన్నారు భూత్వా భూత్వా ప్రళీయతే అని చెప్పి భగవంతుడు భగవద్గీత చెప్తాడు. ఈ సృష్టి ఏంటి, మళ్ళీ మళ్ళీ సృష్టింపబడుతుంది, వినాశనం అవుతుంది, సృష్టింపబడుతుంది, వినాశనం అవుతుంది అని చెప్పి అర్థం అనమాట. సో సింపుల్ గా చెప్పాలి అంటే సర్గ అండ్ విసర్గ కాన్సెప్ట్ లో సర్గ అంటే ప్రథమ సృష్టి బ్రహ్మదేవుడి జీవిత కాలంలో ఒక్కసారి జరుగుతుంది. విసర్గ అంటే బ్రహ్మదేవుడు రాత్రి నిద్ర లేచిన తర్వాత ప్రతిరోజు మళ్ళీ రెండో సృష్టి కొత్తగా చెయ్యాలి. మొత్తం అన్ని కూడా మునిగిపోతాయి ఆ యొక్క రాత్రి అయినప్పుడు. గర్భోదక సముద్రము పైకి లెగిసిపోతుంది దానివలన. అంటే సింపుల్ చెప్పాలంటే మనము హాలీవుడ్ మూవీస్ లో చూపిస్తారు ఏ విధంగా డూమ్స్ డే అంటారు, క్రిస్టియన్ భాషలో వాళ్ళని డూమ్స్ డే అంటారు. అంటే వాళ్ళ భాషలో 2012లోనే ఈ సృష్టి అంతం అయిపోవాలి. సో సముద్ర మట్టాలు పైకి లెగిసిపోయి మహానగరాలు అన్ని కొట్టుకెళ్ళిపోతాయి. మళ్ళీ నేలమట్టం దిగ్గానే ఏమవుతుంది, మళ్ళీ అన్ని బిల్డింగ్స్ పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సునామీ అనుకుందాం, జపాన్లో సునామీ వచ్చింది, మొత్తం కొట్టుకుపోతుంది అనమాట, బిల్డింగ్స్ అన్నీ పోతాయి. మళ్ళీ సునామీ నార్మల్గా వస్తుంది సముద్రం. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ నగరాన్ని నిర్మించుకోవాలి. ఎంత కష్టంగా అనిపిస్తుంది మనకి. సో బ్రహ్మదేవుడు పని అదే, ప్రతిరోజు పడుకొని లేచిన తర్వాత తను ఏదైతే సృష్టించాడో మొత్తం సృష్టి మొత్తం కొట్టుకుపోతుంది, మళ్ళీ మొదటి నుంచి సృష్టించుకోవాలి. సో బ్రహ్మదేవుడి పోస్ట్ కూడా అంత సుఖమైన పోస్ట్ అయితే ఏం కాదు. ఎనీహౌ, సో ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మనకి ఎక్కడ వస్తుందంటే ఇది 8వ స్కందంలో వస్తుంది, 6వ సబ్జెక్ట్ అదే మన్వంతర అని చెప్పి. తర్వాత 7th సబ్జెక్ట్ మ్యాటర్, 7వ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటంటే దాన్ని ఈశాను కథ అంటారనమాట. ఈశాను కథ అంటే పేరులోనే మనకి క్లియర్గా కనిపిస్తుంది. అంటే సైన్స్ ఆఫ్ గాడ్, భగవంతునికి సంబంధించిన, ఈశా అంటే భగవంతుడు అనమాట, అనుకథ రైట్, భగవంతునికి సంబంధించిన చర్చ. సో సింపుల్గా చెప్పాలంటే భగవంతునికి సంబంధించిన వివిధ అవతారాలకు సంబంధించిన చర్చ మొత్తం కూడాను మనకి అది ఆల్ దట్ కమ్స్ ఇదంతా ఎక్కడ వస్తుంది అంటే 9వ స్కందంలో వస్తుంది. ఇది 7th సబ్జెక్ట్ కదా, 7వ సబ్జెక్టు 9వ స్కందంలో వస్తుంది అనమాట. సింపుల్ చెప్పాలంటే శ్రీరామచంద్రుడికి సంబంధించిన స్టోరీస్ అన్ని కూడా భాగవతంలో వస్తాయి. అన్ని అవతారాల గురించి వస్తాయి అనమాట. అవన్నీ అవతారాల గురించి డిస్కషన్ అంతా కూడా 9వ స్కందంలో వస్తుంది, భగవంతుడికి సంబంధించిన విషయాలన్నీ కూడా. సో ఇది 7th సబ్జెక్ట్ మ్యాటర్ ఈశాను కథ. నెక్స్ట్ 8th సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటంటే నిరోధ. నిరోధ అంటే 12వ స్కందం. సో 8th సబ్జెక్ట్ మ్యాటర్ నిరోధ అంటే సింపుల్ చెప్పండి, నిరోధ అంటే వైండప్, నిరోధ అంటే నిరోధించడము, అంటే బ్లాకింగ్. సింపుల్గా మన తెలుగు భాషలో నిరోధం అనే పదం దేనికి వాడతాం చెప్పండి, నిరోధించడం అంటే దాన్ని బ్లాక్ చేయడం అనమాట, ఆపడం అని చెప్పి అర్థం. సో సంస్కృతంలో ఒక నిరోధ అంటే వైండింగ్ అప్, అంటే దాన్ని వైండప్ అంటాం, అంటే దాన్ని తేల్చేయండి ఆపను, క్లోజ్ చేయండి అంటాం కదా. సో నిరోధ అంటే క్లోజ్ చేయమని అర్థం అనమాట. సో ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్కడ వస్తుంది అంటే 12వ స్కందంలో వస్తుంది. దీన్నే ప్రళయం అని కూడా అనొచ్చు అనమాట, అంటే సృష్టి స్థితి ప్రళయం. ఇప్పుడు మొదటి స్కందము మొదటి 2 సబ్జెక్ట్ మ్యాటర్స్ ఏంటి, అత్ర సర్గ విసర్గ. సర్గ అండ్ విసర్గ అంటే సృష్టి, సర్గ అంటే ప్రథమ సృష్టి, విసర్గ అంటే ద్వితీయ సృష్టి. సర్గ విసర్గ అంటే సృష్టి, నిరోధ అంటే ప్రళయం అని అర్థం అనమాట. అంటే సృష్టి స్థితి ప్రళయ 3 కూడా ఎవరు చేస్తారు, భగవంతుడు చేస్తారు చెప్పుకున్నాం మనము. సృష్టి అనేది ప్రథమ సృష్టి తను స్వయంగా చేస్తాడు, ద్వితీయ సృష్టి బ్రహ్మదేవుడి ద్వారా చేపించుకుంటాడు. అది మనకి భాగవతంలో మొదటి 5 స్కందాలు చెప్పుకున్నాను నేను, అది రైట్. సిమిలర్గా ప్రళయం ఎలా వస్తుంది, అది 12వ స్కందంలో వస్తుంది అనమాట. సో 12వ స్కందం చివరి స్కందం, అందులో మొత్తం కూడా ప్రళయం సంబంధించి వస్తాయి. ప్రళయం కూడా ఎన్ని రకాల ప్రళయాలు ఉంటాయి, ఐ డోంట్ రిమెంబర్, బట్ 3 kinds ఆఫ్ ప్రళయ అనమాట. నిత్య ప్రళయ, నైమిత్తిక ప్రళయ, ఆత్యంతిక ప్రళయ అని చెప్పి. సో నిత్య ప్రళయ అంటే ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బ్రహ్మదేవుడు ప్రతిరోజు పడుకుంటాడు, లెగిసినప్పటికల్లా ప్రళయం వచ్చేస్తుంటుంది. మళ్ళీ 86 లక్షల జీవరాశులు, సమస్త జీవరాశులు మొత్తం కూడా అంటే సముద్రంలో మునుగుతాయి, ఆత్మలన్నీ సముద్రం తేలుతూ ఉంటాయి అనమాట. మళ్ళీ బ్రహ్మదేవుడు ఆ సముద్రంలో ఉన్న ఆత్మలన్నిటికీ శరీరాలు ఇవ్వాలి. దీన్నే నిత్య ప్రళయ అంటారనమాట. ఇదో రకమైన ప్రళయం, డిస్ట్రక్షన్. రెండోది నైమిత్తిక ప్రళయం, అంటే ఏంటంటే అనదర్ డిస్ట్రక్షన్ ఈజ్
బ్రహ్మదేవుడు 100 ఏళ్ళు ముగిసిన తర్వాత, బ్రహ్మదేవుడు 100 ఏళ్ళు ముగియడం అంటే బ్రహ్మాండం కాల పరిమితి ముగియడం అనమాట. అప్పుడేమవుతుంది, బ్రహ్మాండం మొత్తం కూడా శ్రీ మహావిష్ణువు యొక్క స్వేద రంధ్రాల్లోకి వెళ్ళిపోతుంది. రైట్. సో శ్రీ మహావిష్ణువు యొక్క స్వేద రంధ్రాల నుంచే బ్రహ్మాండాలు వస్తాయి. అంటే అణులోం ప్రతిలోం అనమాట. అంటే భగవంతుడు ఉచ్ఛ్వాస నిశ్వాస అంటారు కదా, నిశ్వాసలో నుంచి బ్రహ్మాండాలు వస్తాయి. ఉచ్ఛ్వాస అంటే ఇన్హేల్. ఉచ్ఛ్వాసలో వచ్చినప్పుడు ఉన్నప్పుడు బ్రహ్మాండాలు మొత్తం తిరిగి భగవంతుడి శరీరం వెళ్ళిపోతాయి. అంటే అతని శరీరం నుంచి వస్తాయి, వెళ్ళిపోతుంటాయి అనమాట. ఈ మధ్య గ్యాప్లోనే బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాలు. అంటే ఆ బ్రహ్మదేవుడు 1 సంవత్సరం, 1 రోజు అంటేనే మనకి 1000 దివ్య యుగాలు అంటే అర్థం చేసుకోవచ్చు. కాలం అనేది ఎంత రిలేటివ్ భగవంతునితో పోల్చుకుంటే. సో నైమిత్తిక ప్రళయం అంటే ఏంటంటే తిరిగి బ్రహ్మాండం మొత్తం కూడా తిరిగి భగవంతుడి శరీరంలో వెళ్ళిపోవడాన్ని నైమిత్తిక ప్రళయం అంటారు. అగైన్ అంటే 99% చెప్తుంది రైటే, టెర్మినాలజీ కొంచెం బిట్ అవ్వచ్చు. బికాజ్ ఐ హావ్ నాట్ అంటే ఇప్పుడు చెప్తుంది యాక్చువల్గా ఇందులో లేదు, ఇది హయ్యర్ సబ్జెక్ట్. బట్ యాజ్ ఫార్ as I remember, నిత్య ప్రళయం అంటే బ్రహ్మదేవుడి యొక్క ప్రతిరోజు కూడా లెగ్గానే గర్భోదక సముద్రం సగం ఉంటుంది, ఆ సగం కాలం పైకి లెగిసిపోతుంది. దానివల్ల 14 బ్రహ్మదేవుడు 14 లోకాల్లో 7 లోకాల కిందకి 7 లోకాల పైన ఉంటాయి. సో ఆ పైలోకం, అత్యంత పైలోకం అనేది బ్రహ్మలోకం. సో బ్రహ్మలోకం వదిలేసి మిగతా 13 లోకాలు మొత్తం నిండిపోతుంది. దేంతోని? గర్భోదక సముద్రంతో. దానివల్ల ఏమవుతుంది, మొత్తం ప్రళయం అయిపోతుంది. బ్రహ్మదేవుడు తెల్లవారు లెగ్గానే మళ్ళీ అది మొత్తం కిందకు వచ్చేస్తుంది. అప్పటికల్లా జరగవలసిన నష్టం జరుగుతుంది, బ్రహ్మదేవుడు మళ్ళీ సృష్టిస్తాడు. దీన్ని నిత్య ప్రళయం అంటారు. నైమిత్య ప్రళయం అంటే ఆ బ్రహ్మాండం తనకు మొత్తం బ్రహ్మాండం అంటే బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు అయిపోతే మొత్తం బ్రహ్మాండం మొత్తం తిరిగి మహావిష్ణువు యొక్క స్వేదరంధ్రాల్లోకి వెళ్ళిపోతుంది. ఇది నైమిత్య ప్రళయం అనమాట. ఇది బ్రహ్మదేవుడు 100 ఏళ్ళపైకి అవుతుంది. మూడో ప్రళయం ఏంటి? ఇది అన్నిటికన్నా అతిపెద్ద ప్రళయం. అతిపెద్ద ప్రళయం ఇదేంటి? ఈ ప్రళయం అంటే ఏంటంటే బద్ధజీవి యొక్క అహంకారం, ఫాల్స్ ఇగో, నిత్యహంకారము నాశనం అవుతుంది. దీన్నే ఆత్యంతిక ప్రళయము అంటారనమాట. అంటే మిగతా 2 ప్రళయాల కన్నా కూడా ఇది గొప్ప ప్రళయం అని అర్థం. అంటే ఇక్కడ నీకు లోకాలేమవట్లేదు, బ్రహ్మదేవుడికి అంటే ఎక్కడేమవుతుంది, కానీ ఇక్కడ ఈ అత్యంతిక ప్రళయం అంటే ఏంటంటే బద్ధజీవి ఈ లోకంలో ఎందుకు ఉంటున్నాడు? అసలు ఎందుకు ఉంటున్నాడంటే అహంకారం. ఐఎమ్ ద ఎంజాయర్, నేను స్వామి అనే భావం ఉండడప్పుడు అదే అహంకారం. సో అహంకారం అనేది పోయి స్వయంగా నేను కృష్ణుడు దాసుణ్ణి, జీవేర స్వరూపోహోయ్ కృష్ణేర నిత్యదాస్, జీవేర స్వరూపోహోయ్ కృష్ణేర నిత్యదాస్ అని మనకి ఎప్పుడైతే మనం సంపూర్ణంగా దాన్ని మనం గ్రహిస్తామో అప్పుడు నీ అహంకారం అనేది నేను శరీరం అనే భావనలో నుంచి పోయి నేను కృష్ణ దాసుని అనే భావనలోకి వస్తుంది. అప్పుడేమవుతుంది, నీకు ఈ భౌతిక లోకంతో కటీఫ్ అయిపోతుంది. దాన్నే మోక్షం అంటారనమాట. అవునా కదా? సో ఈ యొక్క అత్యంతిక ప్రళయ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు మోక్షం. అవునా కాదు? అంటే అది ఎప్పుడైనా అవ్వచ్చు. ఇప్పుడు దీనికి బ్రహ్మదేవుడికి ఇప్పుడు నిత్య ప్రళయ నైమిత్య ప్రళయ అనేవి ఎలా అవుతాయి? ఆ ఫిక్స్డ్ టైంలో అవుతూ ఉంటాయి. బ్రహ్మదేవుడు ఒక రోజుకి ఒకసారి నిత్య ప్రళయం అవుతుంది, బ్రహ్మదేవుడు జీవిత కాలంలో ఒకసారి నైమిత్తిక ప్రళయం అవుతుంది. ఆత్యంతిక ప్రళయం ఎప్పుడవుతుంది? బద్ధజీవి ఏ రోజైతే నేను కృష్ణదాసుని అని దాన్ని పూర్ణత్వం సాధిస్తాడు, భగవంతుడి శరణంలో ఏ రోజైతే బద్ధజీవుడు అనేవాడు పూర్ణత్వం సాధిస్తాడో అప్పుడు, అంటే ఈ లోకంకి ఏం అవ్వట్లేదు, ఈ లోకానికి ఏం ప్రళయం వచ్చేట్లేదు, కానీ నీకు సంబంధించినంత వరకు, బికాజ్ నీకు ఈ లోకంతో మొత్తం తెగదింపులు అయిపోతుంది, కానీ నీకు సంబంధించిన వరకు ఈ లోకము మొత్తం మునిగిపోయినతో సమానం. ఫర్ యూ దిస్ వరల్డ్ డజంట్ ఎగ్జిస్ట్, ఫర్ యూ దిస్ వరల్డ్ హస్ క్రాష్డ్ డౌన్, ఫర్ యూ దిస్ వరల్డ్ ఇస్ లైక్ డిస్ట్రాయిడ్. నీకు సంబంధించిన వరకు నీకు లోకంతో కట్ అయిపోయింది, డిస్ట్రాయ్ అయిపోయింది అనమాట. కాబట్టి దాన్ని అత్యంతిక ప్రళయం అంటారనమాట. అది ఎప్పుడు అవ్వచ్చు? ఎప్పుడైనా అవ్వచ్చు, అది ఎప్పుడైనా అవ్వచ్చు. దానికి నిర్దిష్టమైన సమయం సందర్భం అంటే ఉండదు అనమాట. దిస్ ఇస్ థర్డ్ కైండ్ ఆఫ్ ప్రళయ నిరోధ. సో దీస్ 3 kinds ఆఫ్ ప్రళయాస్, దీన్ని మనము 12వ స్కందంలో మనం వింటామన్నమాట. ప్లస్ దీంతో పాటుగా మనము
దీంతో పాటు మనము కలియుగం యొక్క సిమ్టమ్స్, కలికి అవతారు ఇవి కూడా 12 స్కందాలు వింటాము. బట్ ఎసెన్షియల్‌గా 12వ స్కందం యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటంటే నిరోధ అని చెప్పి. నిరోధ అంటే వైండ్ అప్. సో సబ్జెక్ట్ నెంబర్ 9 ఇస్ కాల్డ్ ముక్తి. ముక్తి అంటే లిబరేషన్ అన్నమాట. ముక్తిర్హిత్వా అన్యతా రూపం స్వరూపేణ వ్యవస్థితః అని చెప్పి. సో ఏ విధంగా బద్ధజీవి అనేవాడు తమ జ్ఞానంతో తన యొక్క వాస్తవ స్థితిని తెలుసుకొని భగవంతుడు శరణం తీసుకుంటాడో దట్ ఈస్ యాక్చువల్గా ముక్తి. సో అది ఆ సబ్జెక్ట్ మ్యాటర్ మనకి 11వ స్కందంలో మనం చూస్తామన్నమాట. సో 12 స్కందాలు ఏం చెప్పాము, మూడు రకాల ప్రళయం అని చెప్పాం కదా. ఆ మూడు రకాల ప్రళయంలో ఆ మూడో రకమైన ప్రళయం ఏమని చెప్పాను నేను మీకు, దట్ ఈస్ యాక్చువల్గా అదే మోక్షం ముక్తి అని అనుకోవచ్చు అనమాట. సో ఆ మూడు రకాల విషయాలు అక్కడ చెప్పడం జరిగింది. అందులో ఒక సబ్జెక్ట్ ఇస్ ద కాల్డ్ మోక్షం, ముక్తి. అది మొత్తం ఒక సబ్జెక్ట్ మ్యాటర్ కింద 9 సబ్జెక్ట్ మ్యాటర్ చెప్పబడుతుంది. అది 11th క్యాంటోలో చెప్పబడుతుంది అనమాట. ముఖ్యంగా కృష్ణుడు, ఉద్ధవ గీత అనే కాన్సెప్ట్స్ అందులో వస్తాయి. తర్వాత లాస్ట్ సబ్జెక్ట్ సమ్మం బోనం అంటారనమాట. లాస్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటయ్యా అంటే అది ఆశ్రయ అని చెప్పి. ఆశ్రయ అంటే సుప్రీం షెల్టర్, అంటే మనకి అత్యున్నత ఆశ్రయం. అది 10th సబ్జెక్ట్ మ్యాటర్. ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్కడ డిస్కస్ చేయబడింది, భాగవతము 10th క్యాంటోలో డిస్కస్ చేయబడింది, 10వ స్కందంలో డిస్కస్ చేయండి అనమాట. అంటే ఎవరైతే సుప్రీం సోర్స్, తెలుగులో ఏమని చెప్తాము, సుప్రీం అంటే ఎవరైతే నీ యొక్క నిజమైన ఆశ్రయము, నిజమైన ఒక భాండాగారమైన మనల్ని ప్రేమించేవాడు, భాండాగారమైన మనల్ని యొక్క దయామయుడు, కరుణామయుడు, మరియు మన యొక్క తండ్రి, మనల్ని అత్యంత ప్రేమించేవాడు, మనకు నిజమైన ఆశ్రయాన్ని, నిజమైన అభయాన్ని ఇచ్చేవాడు, ఆ సబ్జెక్టు ఎక్కడ చెప్పబడింది, 10వ స్కందంలో చెప్పబడి జరిగింది. 10వ స్కందంలో ఎవరి వర్ణన వస్తుంది, కృష్ణుడి యొక్క వర్ణన వస్తుంది అనమాట. రైట్. సో భగవంతుడి యొక్క దివ్య లీలలు, మరి భగవంతుడు తన భక్తులతో ప్రేమ కలాపాలు, తన భక్తుల్ని రక్షించిన తీరు, భగవంతుడితో భక్తులకి మధ్య ఉన్న ప్రేమ, ఈ విషయాలన్నీ కూడా మనకి 10వ స్కందంలో మాత్రమే అంత విస్తారంగా మనకి డిస్కషన్ వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద 10th సబ్జెక్ట్ మ్యాటర్, దట్ ఈస్ ఆశ్రయ. అది ఎక్కడ మనం చూస్తామంటే 10వ స్కందంలో చూస్తామన్నమాట. భాగవతము మొత్తం కూడా 10 సబ్జెక్ట్స్ గురించి 10 టాపిక్స్ విషయాల గురించి విస్తరణ వస్తుంది. ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క స్కందంలో, అంటే ఒక్కొక్క స్కందం అనే కాదు, కొన్నిసార్లు మల్టిపుల్ స్కందాలు కూడా వివరణ వస్తుంది. టు అగైన్ సమ్మరైజ్, సర్గ అంటే మనకి 2వ స్కందము, 2వ స్కందము మరి 3వ స్కందము సగభాగము సర్గ సబ్జెక్ట్ మీద వస్తుంది. 2వ సబ్జెక్ట్ అంటే విసర్గ అని చెప్పి, అది 3వ స్కందం సగభాగము, 4వ స్కందము, 5వ స్కందం సగభాగము, ఇది విసర్గ. తర్వాత స్థానము అంటే 5వ స్కందంలో 2వ భాగం. నెక్స్ట్ పోషణ అంటే సంపూర్ణ 6వ స్కందం. ఊతయ అంటే సంపూర్ణ 7వ స్కందం. రైట్. తర్వాత మన్వంతర అంటే సంపూర్ణ 8వ స్కందం. ఈశాను కథ అంటే సంపూర్ణ 9వ స్కందం. నెక్స్ట్ నిరోధ అంటే 12వ స్కందం. ముక్తి అంటే 11వ స్కందం. ఆశ్రయ అంటే 10వ స్కందం. ఈ విధంగా ఈ 10 సబ్జెక్ట్ మ్యాటర్స్ భాగవతంలో 12 స్కందాల్లో డిస్క్రైబ్ చేయబడి ఉంటాయి. అండ్ యాక్చువల్గా చెప్పాలి అంటే జీవ గోస్వామి ఏమని చెప్తారంటే, ఈ ప్రతి సబ్జెక్ట్ కూడా భాగవతంలో ప్రతి స్కందంలో, అంటే ఆల్ దీస్ 10 సబ్జెక్ట్స్, ఎవ్రీ సబ్జెక్ట్ కమ్స్ ఇన్ ఎవ్రీ క్యాంటో. ప్రతి సబ్జెక్టు ప్రతి స్కందంలో కూడా వస్తుంది, రాదని కాదు. కాకపోతే ప్రిడామినెంట్గా, అంటే మేజర్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమా భాషలో చెప్తానులేండి. ఇప్పుడు మనము యాక్షన్ మూవీ అంటాం అనమాట. సో దాన్ని జోనర్ అంటారు కదా. జోనర్లో యాక్షన్, థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, రైట్, స్లాప్స్టిక్ కామెడీ, ఈ విధంగా డిఫరెంట్ అడ్వెంచర్, సో డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి సినిమాల్లో. ఇప్పుడు యాక్షన్ సినిమా అంటే కేవలం మొదటి నుంచి చివరికి ఫైట్లే ఉంటాయా? అలాగేం కాదు. అందులో కూడా కొంచెం కామెడీ ఉంటుంది, అందులో కూడా కొంచెం రొమాన్స్ ఉంటుంది, అందులో కూడా కొంచెము మెలో డ్రామా ఉంటుంది, రైట్, సెంటిమెంట్ ఉంటుంది. సో మిగతా ఎమోషన్స్ కూడా ఉంటాయి, కానీ మెజారిటీ ఎమోషన్ ఏది ఉందో దాన్ని జోనర్ అంటారనమాట. సిమిలర్గా థ్రిల్లర్ మూవీ ఉంటుంది. థ్రిల్లర్ మూవీలో కూడా కొంచెం యాక్షన్ ఉంటుంది, కొంచెం
మెలో డ్రామా ఉంటుంది, కొంచెం రొమాన్స్ ఉంటుంది. సో, వివిధ ఉంటాయి. కానీ ఆ మెజారిటీ ఎమోషన్ ఏంటంటే థ్రిల్లర్. కాబట్టి హారర్ థ్రిల్లర్ లేకపోతే యాక్షన్ థ్రిల్లర్ ఉంటుంది. కాబట్టి సో, దట్ ఈస్ కాల్డ్ థ్రిల్లర్ అనమాట. కాబట్టి దాని థ్రిల్లర్ మూవీ ఎందుకంటాము అంటే ద మెజారిటీ సబ్జెక్ట్ అది కాబట్టి. సో, అదే విధంగా భాగవతంలో ఈ 10 విషయాలనేవి వీటిని మనము వి కెన్ సే 10 జోనర్స్. అండ్ ప్రతి స్కందంలో కూడా ఈ అన్నీ కూడా ఉంటాయి. కానీ వివిధ రేషియోస్‌లో ఉంటాయన్నమాట. అండ్ దట్ జోనర్ విచ్ ఈస్ ప్రెడామినెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 'ఎస్‌పీ అర్జున్' థ్రిల్లర్ అని చెప్పి స్పై థ్రిల్లర్ అంటామన్నమాట. కాబట్టి అందులో మెజారిటీ సెక్షన్ ఇస్ లైక్ స్పై ప్లస్ థ్రిల్లింగ్. మిగతావి ఉండొచ్చు. కానీ అది మెజారిటీ. కాబట్టి దాన్ని ఆ జోనర్ అంటాం. అదే విధంగా ఇక్కడ జీవ గోస్వామి ఏం చెప్పారంటే, ఈ 10 విషయాలు కూడా 10 స్కందాల్లో ఉంటాయి. కానీ ప్రతి స్కందంలో ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ అనేది మెజారిటీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దశమ స్కందం చెప్పుకున్నాము. ఆశ్రయ అని చెప్పి. ఈ దశమ స్కందంలో పోషణ అనేది లేదా? దశమ స్కందంలో కృష్ణుడు యొక్క భక్తులు తప్పు చేసినప్పుడు కృష్ణుడు వాళ్ళ తప్పును సరిదిద్ది వారికి ఆశ్రయాన్ని ఇవ్వడం లేదా? కుబ్జా విషయంలో ఏమైంది? చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అలాంటివి. సో, ఎవ్రీ సబ్జెక్ట్ ఈస్ దేర్. అంటే కొంచెం ఎక్కువ, తక్కువ పరిమాణాల్లో ఉంటాయన్నమాట. ఇది. సో, అండ్ మామూలుగా అయితే భగవంతుని మనం ఎలా చూడాలి? పాదాల నుంచి చూడాలన్నమాట. పాదాల నుంచి నెమ్మదిగా పైకి రావాలి మనము. అవునా కదా? భగవంతుని యొక్క దర్శనం అలా చేసుకోవాలి. అండ్ యాక్చువల్‌గా భాగవతం అంటే ఏంటి? స్వయాన భగవంతుడు. భగవంతుడి యొక్క గ్రంథ రూపం శ్రీమద్ భాగవతం. కాబట్టి గ్రంథ రూపం శ్రీమద్ భాగవతం కాబట్టి సుఖదేవ గోస్వామికి తెలుసు. పద్మపురాణం కూడా వివరింపబడిందన్నమాట. ఏంటంటే భాగవతం అనేది యాక్చువల్‌గా భగవంతుని యొక్క రూపము, గ్రంథ రూపం. అందులో భాగవతం యొక్క యాక్చువల్‌గా ఆ శ్లోక ఇప్పుడు నాకు గుర్తులేదు. బట్ ఇట్ కమ్స్ ఇన్ పద్మపురాణం. భాగవతం యొక్క మొదటి స్కందం దేనితో పోలుస్తారు? మడమలతో అరిపాదంతో పోలుస్తారనమాట. రెండో స్కందాన్ని మడమలతో పోలుస్తారు. 3, 4 స్కందాల్ని పిక్కలతో పోలుస్తారనమాట. ఐదో స్కందాన్ని ముడుకులతో పోలుస్తారు. ఆరో స్కందాన్ని తొడలతోనూ లేకపోతే ఉదరంతో పోలుస్తారు. తర్వాత ఒక్కొక్క స్కందాన్ని ఒకదాంతో పోలుస్తారు. ముఖాన్ని 10వ స్కందంతో పోలుస్తారు. నుదురుని 11వ స్కందంతో పోలుస్తారు. ఈ యొక్క దీన్ని ఏమంటారు దాన్ని తలదిని 12 స్కందంతో పోలుస్తారు. ఈ మెడకాయని దీన్ని దేనితో పోలుస్తారు? 8వ స్కందంతో పోలుస్తారన్నమాట. 9వ స్కందంతో పోలుస్తారు. మెడ 9వ స్కందము, ముఖాలని 10వ స్కందము. ఛాతీని 8వ స్కందంతో పోలుస్తారు. సో, అలాగా ఒక్కొక్క స్కందాన్ని భగవంతుని యొక్క ఒక్కొక్క భాగంతో, శరీర భాగంతో పోలుస్తారనమాట. సో, దిస్ భాగవతం ఈస్ నాట్ డిఫరెంట్ దెన్ కృష్ణ. సో, అందుకనే మనము ఈ భాగవతం చదువుతున్నప్పుడు స్వయాన మనము శ్రీకృష్ణుడు నీ కళ్ళెదురుగా ప్రత్యక్షమైతే ఎంత గౌరవిస్తావో అంతే గౌరవంతో మనం భాగవతాన్ని మనము గౌరవం ఇవ్వాలన్నమాట. అంటే భగవంతుని ఎలా పూజిస్తాము? అగరబత్తితోని, దీపారాధనతోని. భాగవతాన్ని ఎలా పూజిస్తాము? ఇలా పూజిస్తామన్నమాట, చదువుతామన్నమాట. సో, అందుకని భాగవతాన్ని మనము స్వయాన కృష్ణుడు అనే భావనలో చదివినప్పుడు మాత్రమే ఆ భాగవతము మనకి వాస్తవంగా ఆ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్‌ని నీ హృదయంలో ప్రవేశపెడుతుంది. ఓన్లీ దెన్ ద ఎసెన్స్ ఆఫ్ భాగవతం నీ హృదయంలో ప్రవేశిస్తుంది. దాన్ని ఒక మామూలు గ్రంథంగా చదివితే అది నీకు అంటే ఇట్స్ రెసిప్రోకల్. ఏ యథా మాం ప్రపద్యంతే. అది కూడా భాగవతం కూడా అలాగే రెసిప్రోకేట్ చేస్తుంది. కానీ వాస్తవంగా నీకు అంత డెప్త్ నీకు రాదనమాట. అందుకే మన ఆచార్యులందరూ కూడా శ్రీమద్ భాగవతాన్ని స్వయాన శ్రీకృష్ణ భగవానుడితో సమానంగా వాటిని గౌరవించారు. ఎందుకంటే స్వయాన భగవంతుడే కాబట్టి. మొదటి స్కందంలోనే వస్తుంది. కలో నష్ట దుషమేష అస్తి ఏహ కలో ఏంటది? కృష్ణే స్వదామోపగతే ధర్మ జ్ఞానాదివి సహ కలో నష్టం వృషమేష పురాణోర్కో అధునోదిత అని చెప్తారనమాట. సో, కృష్ణో స్వధామోపగతే, కృష్ణుడు తన యొక్క లీలలు ముగించిన తర్వాత స్వధామానికి వెళ్ళిపోయారు. ధర్మ జ్ఞానాదిభి సహా, ధర్మాన్ని జ్ఞానాన్ని కూడా తనతో పాటే తీసుకెళ్ళిపోయారు అనమాట. కలో నష్ట దృశమేష, కానీ కలియుగంలో దానివల్ల వారికి చూపు పోయింది. కాబట్టి వారికి అంధకారం అయిపోయింది. కాబట్టి అటువంటి వారిని రక్షించడం కోసం పురాణ్ ఓర్కో అధునోదిత అని చెప్పి
అదే వాళ్ళ కోసం అర్క అంటే సూర్యుడు, పురాణం అంటే భాగవత పురాణం. భాగవతం పురాణం అనే సూర్యుడిలాగా ఉదయించాడు అనమాట. అంటే కృష్ణుడు తన లీలలను అస్తమించాడు. సూర్యుడు అస్తమిస్తాడు, అస్తమించిన సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు కదా. అదేవిధంగా కృష్ణుడు అస్తమించి తన యొక్క వ్యక్తిగత రూపంలో అస్తమించి భాగవత రూపంలో మళ్ళీ ఉదయించాడు. అదే విషయాన్ని భాగవతం మొదటి స్కందంలో చర్చించడం జరిగింది. కాబట్టి భాగవతం అనేది స్వయాన భగవంతుడు, స్వయాన శ్రీకృష్ణ భగవానుడు. అండ్ ఆ భాగవతము ఈ 10 స్కందాలు అనేవి, ఈ 12 స్కందాలు అనేవి, ఈ 12 స్కందాల్లో 10 విషయాలు చర్చించడం జరిగింది. ఈ 12 స్కందాలు అనేవి భగవంతుని యొక్క వివిధ శరీర భాగాలు. అండ్ మన శరీరాన్ని మనం ఎలా దర్శనం చేసుకుంటాము? పాదాలతో ప్రారంభిస్తాము. పాదాలతో ప్రారంభించి నెమ్మదిగా పైకి వస్తాము. లాస్ట్ ముఖాన్ని చూడాలి. చాలాసార్లు మనం భగవంతుని ముందుకు వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం ముఖాన్ని చూస్తాం అనమాట. వాస్తవంగా తప్పది. దట్స్ నాట్ రైట్. మనం పాదాలను చూడాలి ఫస్ట్. ఎందుకంటే భక్తుడికి వాస్తవంగా ముఖాన్ని చూసేంత అర్హత లేదు. అండ్ భక్తుడు వాడి యొక్క జీవిత గమ్యం ఏమనుకుంటారు? భగవంతుని యొక్క పాదాలను అనుకుంటారు అనమాట. లార్డ్స్ లోటస్ ఫీట్ ఇస్ మై షెల్టర్, నాట్ దిస్ థింగ్. అండ్ భగవంతుని ముఖారవిందం అది మనకి అఫ్కోర్స్ ఆనందాన్ని ఇస్తుంది, కానీ మన ఆశ్రయం పాదాలు. అండ్ అక్కడ నుంచి ప్రారంభం అవ్వాలి. సో పాదాలతో మొదలుపెట్టి పైకి రావాలన్నమాట, రైట్? అందుకనే సుఖదేవ్ గోస్వామి కూడా ఈ యొక్క 10 విషయాలను చెప్పారు కదా సుఖదేవ్ గోస్వామి. ఈ 10 విషయాలు ఎలా చెప్పారు? సర్గతో ప్రారంభించారు. సర్గ విసర్గాన్ని ప్రారంభించారు. అంటే ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం నుంచి ప్రారంభించుకుంటూ వచ్చారు, నెమ్మదిగా పైకి వచ్చారు. ఎందుకంటే సుఖదేవ్ గోస్వామికి తెలుసు కాబట్టి. సుఖదేవ్ గోస్వామికి తెలుసు భగవంతుని వర్ణిస్తున్నప్పుడు వర్ణన ఎలా ప్రారంభించాలి అంటే పాదాలతో మొదలుపెట్టి నెమ్మదిగా పైకి వచ్చి వర్ణించాలి. అందుకనే ప్రథమ స్కందం నుంచి నెమ్మదిగా పెంచుకుంటూ పైకి వచ్చారు. అదే విధంగా అదే విధంగా మనం కూడా భాగవతాన్ని ఎలా చదవాలి అంటే ప్రథమ స్కందం నుంచి చదువుకుంటూ రావాలన్నమాట. ప్రథమ స్కందం నుంచి చదువుకుంటూ నెమ్మదిగా పైకి రావాలి. సో ఎందుకంటే సబ్జెక్ట్ కూడా అలాగే డెవలప్ అయింది. ప్రథమ స్కందం అనేది అఫ్ కోర్స్ ఫస్ట్ క్యాట్ అనేది సమ్మరీ, బట్ రెండో స్కందం అనేది వాస్తవంగా మనకి ఈ సర్గ అనేది యాక్చువల్ స్టార్ట్ అవుతున్నట్టు అనమాట. సో నెమ్మదిగా అక్కడి నుంచి నెమ్మదిగా మొదలు పెట్టుకొని నెమ్మదిగా పైకి రావాలి. అలా వచ్చినప్పుడు ఏమవుతుంది? మనకు తెలియకుండానే మన లెవెల్ పెరుగుతుంది అనమాట. యాక్చువల్గా భాగవతం కూడా తన స్టాండర్డ్ని అలాగే పెంచుతుంది. పైకి వెళ్తున్న కొద్దిని మన తన స్టాండర్డ్ని అలా పెంచుకుంటూ వెళ్తుంది. 10వ స్కందం వచ్చినప్పటికల్లా ఏమవుతుంది? బై ద టైమ్ ఇట్ రీచెస్ 10th క్యాంటో. 10వ స్కందానికి వచ్చినప్పటికల్లా భాగవతం యొక్క పినాకల్, క్రెసెండో అంటే ఎపెక్స్, ఆ చర్మస్థాయి, ఆ చర్మస్థాయిని భాగవతం చేరుకుంటుంది. అదే దశమ స్కందం అనమాట. కాబట్టి డైరెక్ట్గా మనం దశమ స్కందం చదివితే మనం కృష్ణుడిని సాధారణ పిల్లవాళ్ళు అనుకుంటాము, లేకపోతే కృష్ణుడిని సాధారణ బాలకుళ్ళు అనుకుంటాము, ఆ రాసలీలని సాధారణ భౌతిక లీలలు అనుకుంటాము. ఎందుకు అంటే నీకు వాస్తవంగా అసలు భగవంతుడు అంటే తెలియదు నీకు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణుడు భగవంతుడే కాదంటే అంటే భగవంతుడు అనే పదానికి డెఫినేషన్ తెలుసుకో ఫస్ట్. జన్మాద్యస్య యతః భాగవతం ఫస్ట్ క్యాంటో, ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ శ్లోకాలు చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడు అంటే ఎవరు, అతని అవతారాలు ఏంటి, ఆ అవతారాన్ని గొప్ప లీలలు చేశారు, నెక్స్ట్ భక్తుల సంబంధం ఏంటి, ఇవన్నీ సబ్జెక్ట్ మ్యాటర్స్ అర్థమైన తర్వాతన అప్పుడు నువ్వు పై స్థాయికి వెళ్ళాలి, దశమ స్కంద స్థాయికి. డైరెక్ట్గా మనం చదవకూడదు. అప్పుడు దాన్ని సహజీ అంటారనమాట. ఏ విధంగా మనం డైరెక్ట్గా భగవంతుని యొక్క ముఖాన్ని చూడకూడదు, పాదాల నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా పైకి వెళ్ళాలి. యాక్చువల్గా దేర్ ఈజ్ మేబీ ఒకసారి సెపరేట్ క్లాస్ చెప్తాను మీకు, భగవంతుని యొక్క దర్శనం ఎలా చేసుకోవాలి, భగవంతుని పాదాలను చూసినప్పుడు మనం ఏం స్మరించాలి, భగవంతుని యొక్క తొడలు చూసినప్పుడు మనం ఏం స్మరించాలి, భగవంతుని యొక్క పిక్కలు చూసినప్పుడు మనం ఏం స్మరించుకోవాలి, అతని ఉదరం చూసినప్పుడు మనం ఏం స్మరించుకోవాలి, అతని ఛాతీ చూసినప్పుడు మనం ఏం స్మరించుకోవాలి. దేర్ ఈజ్ యాక్చువల్లీ బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్. మేబీ సమ్ టైమ్స్ ఐ విల్ టేక్ దట్ క్లాస్. సో బట్ అదర్వైజ్ అలా మనం వెళ్ళాలన్నమాట. అదేవిధంగా భాగవతం కూడా ప్రథమ స్కందం నుంచే నెమ్మదిగా పైకి వెళ్ళాలి. చాలామంది ఇవన్నీ అంటే ఇస్కాన్ వాళ్ళు కాదు, ఇస్కాన్ భక్తుల్లో మనం వీటి గురించి మళ్ళీ చర్చించుకుంటాం కాబట్టి మనకి ఆర్డర్లో వెళ్తాము. కానీ బయట చూసినట్లయితే చాలామంది డైరెక్ట్గా దశమ స్కందానికి వెళ్ళిపోతారు. బయట ఎంతోమంది భాగవత కథాకారులు ఉంటారు, వాళ్ళు భాగవతం చెప్పండి అయ్యా అంటే బై డిఫాల్ట్ దశమ స్కందమే చెప్తారు. ఎందుకంటే దశమ స్కందం చాలా పోయిటిక్గా, రొమాంటిక్గా ఉంటాయి కాబట్టి. అంటే వినేవాడు కూడా ఆహా ఊహా అంటూ ఉంటాడు. అంతేగాని వాస్తవంగా వాడికే అర్థం కాదు అసలు, అరే ఎందుకు ఇలా అవుతుంది, కృష్ణుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి. ఎందుకంటే హీ డజంట్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాడికి సృష్టి లేలా తెలియదు అసలు.
సృష్టి లీల తెలిసిన తర్వాత అప్పుడు అర్థమవుద్ది. అమ్మో! ఎంత నాకు అర్థం కావట్లేదని చెప్పి. చక్రధారి పువ్వు ప్రతి క్లాస్‌లో కూడా చెప్పిందే చెప్తున్నాను నేను. హ్మ్. ఎన్ని సార్లు చెప్పినా సరే మొన్న నేను ఒక మాతాజీతో మాట్లాడాను. ప్రభుజీ రెండో స్కందం నాకు అర్థం కావట్లేదు అన్నాను. నేను చెప్పాను అర్థం కాకపోయినా మంచిదే మనకి. అర్థమైనా మంచిదే. అర్థమైతే భగవంతుని యొక్క గొప్పతనాన్ని చూసి ఆహా! ఓహో! అనుకుంటాం. అర్థం కాకపోయినా మంచిదే. ఎందుకంటే అమ్మో! ఎంత కష్టపడి అర్థం చేసుకున్నా సరే, అక్కడ ఒక మనిషి మన కోసం ఇన్ని సార్లు చెప్తున్నా సరే, అయినా నా మట్టి బుర్రకు ఎక్కట్లేదంటే, అంటే ఆ భగవంతుడి యొక్క సృష్టి ఎంత గొప్పదై ఉంటుంది. మన అర్థం కాకపోయినా సరే భగవంతుని యొక్క గొప్పతనాన్ని మెచ్చుకోవచ్చు. నాకు అర్థం కానంతటి సబ్జెక్ట్ అని చెప్పి. కొన్నిసార్లు ఒక హాలీవుడ్ డైరెక్టర్ సినిమా తీస్తారనమాట. అది ఎవడికి అర్థం కాదు. ఆహా! ఓహో! అనుకుంటా. సో, అర్థం కాకపోయినా సరే అంటే భగవంతుడి గొప్పతనం ఎంత గొప్పదని మనము వి కెన్ బికమ్ హ్యాపీ. అర్థమైనా సరే వావ్! అని చెప్పి అనుకోవచ్చనమాట. సో, ఈదర్ కేస్, నీదర్ కేస్. సో, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు భగవంతుడిని నువ్వు జడ్జ్ చేయడం మానేస్తావు. అంటే నీ యొక్క భావన, నీ యొక్క సిస్టమ్‌లో ఫిట్ అవ్వాలి భగవంతుడు అనే కాన్సెప్ట్ నుంచి బయటకొచ్చేస్తావు. అదర్‌వైస్ భగవంతుడు ఇలా ఎందుకు చేశాడు? అలా ఎందుకు చేశాడు? అరే! అతన్ని నువ్వు నీ సిస్టమ్‌లో ఎలా ఫిట్ చేస్తావనుకుంటున్నావు? నీ సిస్టమ్‌లో అతను ఫిట్ అవుతాడా? తన యొక్క సిస్టమ్ నీకన్నా కోటి రెట్లు పెద్దది. డోంట్ ఫిట్ ఇన్ యువర్ సిస్టమ్ ఇన్ దట్. సో, సో అలాగనే మనము రెండో స్కందం చదువుకుంటూ వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దశమ స్కందం స్థాయికి వచ్చినప్పటికల్లా మనం ఆల్మోస్ట్ ప్యూర్ అవుతామనమాట. అప్పుడు దశమ స్కందం చదివితే అది మనకి ఇంకా బాగా టేస్ట్ ఇస్తుంది. సో, ఐడియల్లీ వి షుడ్ రీడ్ ఇన్ ఎవ్రీ క్యాంటో ఇన్ ఆర్డర్‌లో మనం చదువుకుంటూ వెళ్ళాలి. భగవంతుని యొక్క దర్శనం ఎలా చేసుకుంటాం, కింద నుంచి పైకి ఎలా వస్తాము, అలాగే డైరెక్ట్‌గా మొహాన్ని చూస్తే అది యాక్చువల్‌గా అది అది అంత దట్ ఈస్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ డిస్‌రెస్పెక్ట్. ఒక రకంగా సహజీ అంటే నాకు అంత అర్హత ఉంది అనుకున్నట్టనమాట. సిమిలర్‌గా డైరెక్ట్‌గా దశమ స్కందం చదివితే మనకు అంత అర్హత ఉన్నట్టు లెక్క. సో, మన విషయంకొచ్చినట్లయితే మనం స్టిల్ చాలా సార్లు మరి మనము దశమ స్కందం చదువుతాం. డైరెక్ట్‌గా లెక్చర్స్ వింటా ఉంటాము. కృష్ణ బుక్ ఉంది. ప్రభుపాద వారు రచించిన పుస్తకం. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. మరి ఆ పుస్తకాన్ని మనం డైరెక్ట్‌గా అమ్ముతున్నాం కదా! చదువుతున్నాం కదా! సో, మన విషయంలో వచ్చినప్పుడు మనకిదంత వర్తించదు. ఎందుకు వర్తించదంటే, ప్రభుపాదుల వారు రాసిన భాష్యాలు. అది దశమస్కందం భాగవతం గాని, లేకపోతే దేవాది దేవుడు కృష్ణుడు గాని. ఈ 2 పుస్తకాలైనా సరే, ప్రతి లీల చెప్తున్నప్పుడు లీలతో పాటుగా అంతర్లీనంగా మరియు బహిరంగంగా 2 విధాలుగా కూడా ప్రభుపాదులు దానికి భాష్యాలు కూడా పక్కన ఇస్తూ ఉంటారనమాట. కాబట్టి యూ ఆర్ అండర్ గైడెన్స్. మనం ప్రభుపాద్ వారి భాగవతం చదువుతున్నప్పుడు డైరెక్ట్‌గా 10థ్ క్యాంటో చదివినా సరే, ఒక రకంగా దాన్ని అపార్థం చేసుకోము. ఎందుకంటే మనకి ప్రభుపాద్ అక్కడ వేలు పెట్టి నడిపిస్తున్నారు మనల్ని. తన భాష్యాల ద్వారా. నాన్న ఇలా కాదురా ఇలాగ అని చెప్పి. ఆ! గోవర్ధన్ లీల చేస్తున్నప్పుడు ప్రభుపాద్ చెప్తారు. చూడండి ఇది భగవంతుడు అని చెప్పి. ఎవరైతే రాసలీల విమర్శిస్తారో రాసలీలకు ముందు గోవర్ధన లీల జరిగింది. కాబట్టి ముందు గోవర్ధన లీల చేయండి. అప్పుడు ఈ రాసలీల అర్హత ఉంటుంది. ప్రతి దగ్గర కూడా ప్రభుపాదుల వారు మనకి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తుంటారు. ప్లస్ దాన్ని అదే మనకి దగ్గరుండి మార్గనిర్దేశం చేస్తుంది. తన భాష్యాల ద్వారా మార్గనిర్దేశం చేస్తారు. కాబట్టి మనకి ఆ ప్రాబ్లమ్ లేదు. అదర్‌వైజ్ కానీ మామూలు డైరెక్ట్‌గా భాగవతాన్ని ప్రభుపాద గారి భాష్యాలు లేకుండా చదివితే అప్పుడు దెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ ఏ ఐడియల్ థింగ్. బట్ మనం భాష్యాలను ఉపయోగించి చదువుతున్నాం కాబట్టి ప్రభుపాద్ టేక్స్ కేర్. బట్ స్టిల్ హావింగ్ సెడ్ దట్ భాగవతం అనేది సిస్టమాటిక్ ఆర్డర్‌లో చదువుకోవడం అనేది అన్నిటికన్నా శ్రేయస్కరం. రైట్? సో, మొదటి స్కందం నుంచి ప్రారంభించి నెమ్మదిగా మనం పైకి వెళ్ళొచ్చు. సో, ఈ విధంగా భాగవతం దశమ స్కందము ఈ 10 టాపిక్స్ గురించి వివరణ వస్తుంది. ఆ తర్వాత భగవంతుడు అంటే కమింగ్ బ్యాక్ టు దిస్ 10థ్ చాప్టర్ ఫస్ట్ 10 శ్లోకాసు ఈ సబ్జెక్ట్స్ వస్తాయి. తర్వాత 11వ శ్లోకం నుంచి మనం చూసినట్లయితే మళ్ళీ సర్గ అంటే ప్రథమ సృష్టి. దానికి సంబంధించిన ఫర్దర్ డిస్క్రిప్షన్స్ సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ చెప్తారు. ఏ విధంగా 8వ అధ్యాయంలో పరీక్షితుడు సుఖదేవ్ గోస్వామిని క్వెషన్స్ అడుగుతారు కదా! 8వ అధ్యాయం మొత్తం ఏంటి? పరీక్షితుడు సుఖదేవ్ గోస్వామి సుమారు 30 ప్రశ్నలు అడుగుతారనమాట. ఆ 30 ప్రశ్నల్లో మొదటి 5 ప్రశ్నల్ని సుఖదేవ్ గోస్వామి బ్రహ్మదేవుడు మరియు భగవంతుడు వారిద్దరి మధ్య సంవాదాన్ని ఉదహరిస్తూ చెప్తాడు. అదే లాస్ట్ అధ్యాయం. ఆ ప్రశ్నల్లో సిమిలర్‌గా మిగతా ప్రశ్నల సంగతి ఏంటి మరి? పరీక్షితుడు సుఖదేవ్ గోస్వామి 30 ప్రశ్నలు అడిగాడని చెప్పాను కదా! అందులో వన్ ఆఫ్ ద క్వెషన్ ఈస్ అబౌట్ ఏ విధంగా ఈ యొక్క విరాట్ రూపం నుంచి ఈ లోకాలు ఎలా వచ్చాయి అనే సబ్జెక్ట్ అడుగుతాడనమాట. సో, దానికి ఫర్దర్‌గా
సుఖదేవ గోస్వామి వివరణ ఇస్తారనమాట. ఏ విధంగా గర్భోదక సాయి విష్ణువు బ్రహ్మాండంలో ప్రవేశిస్తారు ఫస్ట్. తర్వాత దాని యొక్క స్వేదంతో మహావిష్ణువు స్వేదరంధ్రాల నుంచి లోకాలొస్తాయి. గర్భోదక్షాయి విష్ణువు యొక్క స్వేదరంధ్రాల నుంచి చెమటొస్తుంది. ఆ స్వేదం వస్తుంది. ఆ స్వేదమే నెమ్మదిగా ఈ యొక్క బ్రహ్మాండం సగం నిండిపోతుంది. దాన్నే గర్భోదక సముద్రం అంటారనమాట. రైట్. సో, అలాగ గర్భోదక సముద్రం నిండిపోతుంది. తర్వాత ఆ సముద్రం మీద భగవంతుడు 1000 సంవత్సరాల పాటు ఆయన అలా ఉంటారు. తర్వాత బ్రహ్మదేవుడు సృష్టింపబడతాడు. తర్వాత 14 లోకాలు పద్మం మీద సృష్టింపబడతాడు. ఆ పద్మం యొక్క ఆ కాండం చుట్టూరా 14 లోకాలు సృష్టింపబడతాయి. మనం ముందు చర్చించుకున్నదే. అండ్ ఆ 14 లోకాలు ఎలా సృష్టింపబడ్డాయి అనేది దాన్నే కార్య సృష్టి అని మనము 6వ అధ్యాయంలో చర్చించుకున్నట్టున్నాము. దానికి ఫర్దర్ డీటెయిల్స్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా కానీ దిస్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. నేను డీటెయిల్స్‌కి వెళ్ళను. ఎందుకంటే ఇది టఫెస్ట్ అనమాట. ద్రవ్య అని చెప్పి డిజైర్ నుంచి గ్రాస్ సెన్స్ ఆర్గాన్ అంటే స్థూల ఇంద్రియ వస్తువు, దాని నుంచి సూక్ష్మ ఇంద్రియ వస్తువు ఆధ్యాత్మ, దాని నుంచి ప్లస్ ఇంద్రియ దేవతలు, ఆ ఇంద్రియ దేవతలకు తన్మాత్ర. సో, ఇలాగా మొత్తం కూడా అంటే ఈ యొక్క రూప, రస, గంధ, స్పర్శ, శబ్ద ఇవన్నీ కూడా మనం 6వ స్కందం చర్చించుకున్నాము ఎలా చెప్పి. అదే విషయాన్ని ఇంకొంచెం ఎలాబరేట్‌గా నేను ఏదైతే 7వ అధ్యాయంలో కారణ సృష్టిలో ఏదైతే మీకు చెప్పానో, ఏ విధంగా ఇంద్రియ దేవతలు, తర్వాత ఇంద్రియ వస్తువులు, తర్వాత రూప, రస, స్పర్శ, గంధ అవన్నీ ఎలా వస్తాయి. సో, అదే సబ్జెక్ట్‌ని మళ్ళీ ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్‌గా ఇక్కడ సుఖదేవ గోస్వామి పరిషత్తుకు చెప్తారనమాట. రైట్. తర్వాత ప్రథమ సృష్టి, తర్వాత ద్వితీయ సృష్టి గురించి కూడా చెప్తారనమాట. ద్వితీయ సృష్టి కాదు, విసర్గ గురించి. విసర్గ కూడా. విసర్గ ఏం చెప్తారంటే భగవంతుడే వాస్తవంగా తను బ్రహ్మదేవుడి కింద విస్తరిస్తాడని చెప్తారనమాట. రైట్. సో, వాస్తవంగా ఏంటంటే బ్రహ్మాండం ఏర్పడినప్పుడు ఫస్ట్ గర్భోదక్ష విష్ణువు అంటే మహావిష్ణువు నుంచి విస్తరించి గర్భోదక్ష విష్ణు బ్రహ్మాండంలోకి వెళ్తారు. అతడి యొక్క నాభి నుంచి పద్మం వస్తుంది, బ్రహ్మదేవుడు వస్తారు. ఆ బ్రహ్మదేవుడు ఎవరయ్యా అంటే వాస్తవంగా ఇట్ కెన్ బి ఏ జీవ. భగవంతుని యొక్క లోకం నుంచి జీవి లోకంలో పడినప్పుడు సంబడి హూ క్వాలిఫైడ్ పర్సన్ బ్రహ్మదేవుడి కింద రావచ్చు. ఈ లోకంలో వచ్చి ఫస్ట్ బ్రహ్మదేవుడి కింద వస్తారని చెప్పడం జరుగుతుంది. ప్రభుపాద ఒకసారి సందర్భంలో చెప్తారు, జీవ వెన్ ఇట్ ఫాల్స్ ఫ్రమ్ స్పిరిచువల్ వరల్డ్ ఈ ఫస్ట్ టేక్స్ ద బాడీ ఆఫ్ బ్రహ్మ అని చెప్పి. సిమిలర్గా కొన్నిసార్లు అంటే బద్ధ జీవుల్లోనే వన్ హూ ఇస్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్, భగవంతుని ధామానికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ యోగ్యత ఉంది, ప్లస్ కొంచెం భౌతిక కోరిక ఉంది. అలాంటి వ్యక్తి కూడా బ్రహ్మదేవుడి పోస్ట్ వస్తుంది అనమాట. అంటే కొన్నిసార్లు బ్రహ్మదేవుడి పోస్ట్కి ఎవరి ఎలిజిబుల్ లేకపోతే ఏమవుతుంది, బ్రహ్మదేవుడి పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్ లేకపోతే ఏమవుతుంది, స్వయాన భగవంతుడే బ్రహ్మదేవుడి కింద కూడా విస్తరిస్తాడు. రైట్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో బ్రహ్మాజీ ఈజ్ ఆల్సో యాక్చువల్గా భగవంతుడి యొక్క విస్తరణే సింపుల్ చెప్పాలంటే. సో బ్రహ్మదేవుడి ద్వారా భగవంతుడు ఈ యొక్క ద్వితీయ సృష్టి చేయించుకుంటాడు. అండ్ ఆ ద్వితీయ సృష్టి ఎలా శరీరాలు తయారవుతాయి. ఆ శరీరాలు తయారైన తర్వాత ఆ ఆత్మలని ఏ ఆత్మని ఏ శరీరంలో ఎలా పెడతారు అంటే వారి యొక్క స్వభావ, వారి యొక్క కర్మ, ఆ కర్మ మరియు స్వభావాల ఆధారంగా బ్రహ్మదేవుడు ఒక్కొక్క జీవిని ఒక్కొక్క శరీరంలో ప్రవేశపెడతాడు. ఇది విసర్గ. తర్వాత భగవంతుడే మళ్ళీ విష్ణువు కింద, విష్ణువుని ఇక్కడ పరమాత్మ సింపుల్ చెప్పాలంటే ఈ యొక్క లోకాలను పాలిస్తాడు. అదే భగవంతుడు పరమశివుడి కింద ఈ యొక్క తమో గుణానికి అధిపతిగా అయి మరి యొక్క ప్రళయంలో అతను పంచుకుంటాడు అనమాట. అంటే ప్రళయం కూడా అల్టిమేట్ అంటే సృష్టి కూడా అల్టిమేట్గా కృష్ణుడి నుంచే అవుతుంది. పోషణ కూడా కృష్ణుడి నుంచి అవుతుంది, ప్రళయం కూడా కృష్ణుడి నుంచి అవుతుంది. కానీ సృష్టి ఎవరి ద్వారా చేపించుకుంటాడు, బ్రహ్మదేవుడి ద్వారా అవుతుంది. సిమిలర్గా మెయింటెనెన్స్ పోషణ ఎలా అవుతుంది అంటే తనే విష్ణువు కింద విస్తరించి పోషణ అవుతుంది. డిస్ట్రక్షన్ ఎలా అవుతుంది అంటే కృష్ణుడే శివుడి ద్వారా డిస్ట్రక్షన్ చేయించుకుంటాడు. డిస్ట్రక్షన్ ప్రళయం అనేది అల్టిమేట్లీ ఇట్ ఇస్ లార్డ్ హిమ్సెల్ఫ్ డస్ ఇట్ అనమాట. అదే విషయాన్ని మళ్ళీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. నేను లాస్ట్ అని చెప్పాను ఏ విధంగా ముఖ్యమంత్రి తనకి క్యాబినెట్ మినిస్టర్లు ఉంటారు, కానీ కొన్నిసార్లు కొన్ని క్యాబినెట్ పోస్టులని స్వయానా ముఖ్యమంత్రినే ఆ పోర్ట్ఫోలియోని తన కింద ఉంచుకుంటాడు.
తన కింద కొన్ని పోర్ట్ఫోలియోలు ఉంచుకుంటాడు అనమాట, స్వయంగా తను చూసుకుంటాడు. అంటే హీఈస్ అబౌవ్ ఆల్ పోర్ట్ఫోలియోస్, ఆల్ క్యాబినెట్స్, మినిస్ట్రీస్. కానీ ఉన్న మినిస్ట్రీలో ఒక మినిస్ట్రీని తన దగ్గర ఉంచుకుంటాడు. అదేవిధంగా భగవంతుడు ఉన్నాడు, కింద 3 మినిస్ట్రీలు ఉన్నాయి. ఏంటి ఆ మినిస్ట్రీలు అంటే సృష్టి, స్థితి, ప్రళయ అని చెప్పి. సో సృష్టి అనేది బ్రహ్మదేవుడు, ప్రళయ అనేది పరమశివుడు, ఆ స్థితి అంటే మెయింటెనెన్స్, దాన్ని భగవంతుడు ఆ డిపార్ట్మెంట్ స్వయంగా హ్యాండిల్ చేస్తాడనమాట, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ని. రైట్. కానీ అగైన్ సేమ్ స్టోరీ ఏంటంటే, కానీ స్టిల్ భగవంతుడు అన్నిటికీ అతీతంగా ఉంటాడు. రైట్. తన శక్తుల ద్వారా చేపించుకుంటాడు. హీ ఈజ్ ఇన్ టు ఎవ్రీథింగ్ బట్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎనీథింగ్. అంటే ఆయనే చేపించుకుని, కానీ అన్నిటికీ ఆయన అతీతంగా ఉంటాడు. వీటిలో ఆయన ఈజ్ నాట్ బౌండ్ బై ఇట్. ఎందుకంటే మనము ఒకటి సృష్టించాము అంటే మనకు మంచి పేరు వస్తుంది, దాన్ని డ్యామేజ్ చేసాము అంటే చెడ్డ పేరు వస్తుంది. ఏదైనా సరే మనం చెడగొట్టాము, కర్మ వస్తుంది మనకి, అవునా కాదా? దాన్ని పోషించాము, ఒక నలుగురిని కాపాడాము, నీకు పుణ్యకర్మ. నలుగురిని నువ్వు చంపావు, చెడు కర్మ, అవునా కాదా? అంటే పుణ్యం పాపం అనేవి మనకు ఉంటాయి ఈ లోకంలో. భగవంతుడు కూడా అదే విధంగా సృష్టిస్తున్నాడు, అతనే సృష్టిస్తున్నాడు, అతనే వినాశనం చేస్తున్నాడు, అతనే పోషిస్తున్నాడు. కానీ అతనికి పుణ్యం పాపం, మంచి చెడు ఇవేవి ఆయనకు వర్తింపవు. అన్నిటికీ ఆయన అతీతంగా ఉంటాడు అనే విషయము చెప్పడం జరిగింది అనమాట. సో ఈ విధంగా అండ్ కంక్లూజన్ చెప్పడం జరిగింది. సర్గ అనేది ఏంటి, ఇందా నేను చెప్పాను కదా, సర్గ అనేది బ్రహ్మదేవుడి యొక్క పుట్టినప్పుడు జరుగుతుంది. సర్గ అనేది, విసర్గ అనేది ఎలా జరుగుతుంది, బ్రహ్మదేవుడు ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది అని చెప్పి. ఇలాగా సుఖదేవ గోస్వామి పరీక్షితుడు అడిగిన ఆ 8వ అధ్యాయంలో అడిగిన ప్రశ్నలకి అట్లీస్ట్ ఒక లెవెల్లో సమాధానం చెప్తాడు ఈ భాగవతం ద్వారా. అప్పుడు శౌనకాది ఋషిస్ సూత గోస్వామిని అడుగుతారు, చెప్పి చాలా ధన్యవాదాలు మాకు, మీరు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి యాక్చువల్గా 2వ స్కందం మొత్తం పరీక్షితుడు సుఖదేవ గోస్వామి వారి సంవాదం కదా. అంటే ఇప్పుడు రిమెంబర్, భాగవతం మొదటి స్కందం ఎలా ప్రారంభమైంది, శౌనక ఋషిస్ సూత గోస్వామికి ప్రశ్నలు అడుగుతున్నారు. అప్పుడు సుత గోస్వామి శౌనక ఋషి అడిగిన ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పాడు, నేను నా గురువుల నుంచి విన్నాను. తన గురువు ఎవరు, సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి పరీక్షితుడు చెప్పాడు. ఆ పరిస్థితి చెప్పినప్పుడు అక్కడ కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు సాధువులు. ఆ సాధువుల్లో సూత గోస్వామి ఒకడు. అతని తర్వాత శౌనకాది ఋషి చెప్తాడు. కాబట్టి ఇతను అడిగిన ప్రశ్నలకి సూత గోస్వామి ఎలా సమాధానం చెప్పాడు, తన గురువు పరీక్షితుడు చెప్తున్న విషయాన్ని చెప్పాడు అన్నమాట. కాబట్టి పరీక్షితుడికి సుఖదేవ గోస్వామి సమాధానం చెప్తారు. ఇక్కడ పరీక్షితుడు సుఖదేవ గోస్వామి డిస్కషన్ లో కూడా పరీక్షితుడు అడిగిన ప్రశ్నలు సుఖదేవ గోస్వామి ఎలా సమాధానం చెప్తారు. ఈయన కూడా తన యొక్క పూర్వీకులు ఎవరు, బ్రహ్మ నారద, లేకపోతే బ్రహ్మ భగవంతుడు, ఆ డిస్కషన్స్ ని ఈయన ఉదాహరిస్తూ పరీక్ష చెప్పాడు. వీరిద్దరు డిస్కషన్ ని ఉదాహరిస్తూ సూత గోస్వామి శౌనకాది ఋషి చెప్తున్నారు. ఇట్ అగైన్ బ్యాక్ టు ద ఫస్ట్ సెట్ ఆఫ్ గురు అండ్ డిసైపుల్స్. ఏంటది, సూత గోస్వామి శౌనకాది ఋషి. శౌనకాది ఋషి అడుగుతూ ఏమడతారంటే, మై డియర్ సూత గోస్వామి, యాక్చువల్గా మైత్రేయ మరియు విదుర కూడా, వారి మధ్య కూడా చాలా అద్భుతమైన కృష్ణ కథ, మైత్రేయ మరియు విదుర వారిద్దరి మధ్య కూడా చాలా అద్భుతమైన కృష్ణ కథ జరిగిందని నేను విన్నాను. కాబట్టి వాటి గురించి కూడా మాకు చెప్తారా అని చెప్పి శౌనకాది ఋషి సూత గోస్వామి అడిగినప్పుడు, అప్పుడు సూత గోస్వామి నవ్వి అంటారు, యాక్చువల్గా ఇదే ప్రశ్నని పరీక్షితుడు కూడా సుఖదేవ గోస్వామిని అడిగారు. ఇదే ప్రశ్న ఏంటది, మైత్రేయ విదుర మధ్య యొక్క వారి యొక్క సంవాదం గురించి మాకు చెప్పండి అని చెప్పి. కాబట్టి నా గురువు గారిని పరీక్షితుడు అదే ప్రశ్న అడిగినప్పుడు, అదే ప్రశ్న నువ్వు నన్ను అడుగుతున్నావు, కాబట్టి నేను సుఖదేవ గోస్వామి పరీక్షితుడికి దాని గురించి ఏం చెప్పాడు అదే విషయాన్ని మీకు సంబోధిస్తాను అని చెప్తారు అనమాట. సో అలా చెప్పడంతో ఈ స్కందం ముగుస్తుంది. నెక్స్ట్ స్కందం, 3వ స్కందం అనేది ఎలా ప్రారంభమవుతుంది, ఈ మైత్రేయ విదుర సంవాదంతో ప్రారంభమవుతుంది అనమాట. రైట్. సో దిస్ ఇస్ హౌ సెకండ్ క్యాంటో ఎండ్స్. సో ఈ సెకండ్ క్యాంటో మనము I'll just little bit summarize. Let me see if I can summarize. సెకండ్ క్యాంటో మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ మనం ఎలా ప్రారంభించామంటే ఫస్ట్ 2వ స్కందం భక్తి యోగ గొప్పతనాన్ని సుఖదేవ గోస్వామి పరిశుద్ధ వివరించడంతో ప్రారంభించిన తర్వాత ఆసక్తుడైన యోగి, అటాచ్డ్ యోగి, నిరాసక్తుడైన యోగి, నిరాకారవాద యోగి ప్లస్ సాకారవాద యోగి, వారి యొక్క గమ్యాలు చర్చించుకున్నాము. తర్వాత భక్తి యోగం యొక్క గొప్పతనాన్ని మనం చర్చించుకున్నాము. తర్వాత
నెక్స్ట్ మనము రెండవ అధ్యాయంలో మనము సుఖదేవ్ గోస్వామి ఏ విధంగా కర్మకాండ జ్ఞానకాండ అన్నిటి ఖండించి మళ్ళీ భక్తి యొక్క గొప్పతనం తీసుకొస్తాడు. తర్వాత నాలుగవ ఆ నాలుగవ అధ్యాయంలో పరిస్థితుడు సృష్టి గురించి అడుగుతారు అనమాట. సర్గ విసర్గ గురించి అడుగుతారు. డైరెక్ట్ గా నారదముని 5వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేస్తారనమాట. సర్గ అనేది అంటే ప్రథమ సృష్టి గురించి చెప్తారనమాట. సో 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం ఈ 3 అధ్యాయాలు కూడా సృష్టి ప్రథమ సృష్టి సర్గ గురించి వివరిస్తారు. 8వ అధ్యాయంలో పరీక్షితుడు మళ్ళీ 30 ప్రశ్నలు అడుగుతారనమాట సుఖదేవ గోస్వామిని. దీనికి సృష్టికి సంబంధించి ఆ ప్రశ్నలకు సమాధానము ఆ పరీక్షితుడు సుఖదేవ గోస్వామి ఆ భగవంతుడు మరియు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో వారిద్దరి మధ్య జరిగిన ఆ డిస్కషన్ ని ప్రస్తుతిస్తూ ఆ పరిస్థితుల యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్తాడు 2వ స్కందం 9వ అధ్యాయంలో. అందులోనే చతుశ్లోకి భాగవతం కూడా వస్తుంది. అండ్ 10వ స్కందం 10వ అధ్యాయం చివరి అధ్యాయంలో చూసినట్లయితే ఫర్దర్ గా ఈ భాగవతం అంటే ఫర్దర్ గా ఈ భాగవతంలో ఉన్న ఆ 10 విషయాల గురించి వివరిస్తారు. తర్వాత సర్గ మరియు విసర్గ రెండింటి గురించి కూడా సూక్ష్మంగా టచ్ చేస్తారు అనమాట. ఇది 10వ అధ్యాయం. సో దిస్ ఈస్ కంప్లీషన్ ఆఫ్ సెకండ్ క్యాంటో. సో భగవంతుని యొక్క కింద అరిపాదము పైన పైపాదము ఈ రెండు మనము కవర్ చేసినమాట. అరిపాదం అంటే ప్రథమ స్కందం, ఇది రెండవ స్కందం. సో వీ హ్యావ్ అట్లీస్ట్ 2 క్యాంటోస్ వీ హావ్ కవర్డ్. సో నా యొక్క జన్మ ధన్యంగా భావిస్తాను నేను. ఎందుకంటే భాగవతము ఒక్క శ్లోకము, ఒక్క అధ్యాయంలో ఒక్క శ్లోకం మనము విన్నా సరే, దాని గురించి మనం చర్చించుకున్నా సరే, ఇది ఎంతో గొప్ప విషయం. అలాంటిది మనము 2 స్కందాలు మనము సక్సెస్ఫుల్గా మనం పూర్తి చేశాము. ఐ థ్యాంక్ యూ ఆల్. నాకు భాగవతాన్ని చెప్పే అవకాశాన్ని ఇచ్చిన మీరందరికి కూడా కోటి కోటి నమస్కారాలు. శిల ప్రభుపాద్ కీ జై. సమవేత భక్త వృంద की जय. हरे कृष्णा. बहुत बहुत धन्यवाद.